Can tell me about your journey, sir. So, what is your journey when you started this company? గాడ్ నోస్ మీరు నమ్ముతారో లేదో, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను నా బ్రదర్ ఒక 1.5 year ప్రతిరోజు కంపెనీ మూసేద్దామని ఆలోచించేవాళ్ళం. దాన్ని నిలబెట్టుకొని మాకే ఫండింగ్ లేదు, ఏమీ లేదు, అప్పులు చేసాము. What is the difference between Amazon ads and the Google ads? నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఎంప్లాయీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మై ఆర్గనైజేషన్. Okay, so like Mr. More, I saw your products. Why Ayurvedic product? సో ఇక్కడ నేను కస్టమర్ని ట్రస్ట్ గెయిన్ అవ్వాలి అంటే ఐ హ్యావ్ టు గెట్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ లెస్ టైమ్ అండ్ బెస్ట్ ప్రైస్. ఆ కెమికల్ ప్రోడక్ట్స్ కి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కి వాట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్? లైక్ కెమికల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? లైక్ ఆయుర్వేది ఆల్రెడీ నో. సో మై మామ్ వాజ్ వరీడ్ అండ్ షో టు సో మెనీ డాక్టర్స్. అందరూ చాలా కష్టము, బతకడం ఇబ్బంది చాలా. సో లాంగ్ లాస్టింగ్ లైక్ ఆయుర్వేదిక్ అసలు కైండ్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, మ్యాటర్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్, 1 day రిజల్ట్స్ రావు. వాట్ యు మీన్ బై సిరప్? ఎందుకు పౌర్ణమి స్పెషల్ అంటే ఆ ఒక ఫుల్ మూన్ డే రోజే ఈ ప్రోడక్ట్లో ఒక కైండ్ ఆఫ్ గ్లోనెస్ వస్తుంది అనమాట. Why they are starting their own cosmetic brand, business leader and why? ట్రేడ్ మార్క్ లేకుండా చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు. ఈవెన్ డ్రాప్ షిప్పింగ్, వాట్ ఎవర్ షిప్పింగ్. There's a moisturizer and there is a B moisturizer and they are both getting us from same manufacturer. Okay. ఒకటే manufacturing చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ వే టు స్టెప్ ఇన్ టు కాస్మెటిక్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఏపీ. అందుకని నా ఓన్ బ్రాండ్ని స్టార్ట్ చేసి ఐ వాంట్ టు బికమ్ ద డిస్ట్రిబ్యూటర్ టు ద లోకల్ వెండర్స్ అన్నమాట. Do you know what you mean by D2C? అసలు D2C బ్రాండ్స్ అంటే ఓకే, ఒక ప్రోడక్ట్ మీరు అమెజాన్ కి ఎలా పెట్టాలి, ఎలా లిస్టింగ్ చేయాలి, అమెజాన్ ఈ ప్లస్ కాంటెంట్ అంటే ఏంటి, అండ్ గూగుల్ యాడ్స్ కి అమెజాన్ యాడ్స్ కి వాట్ ఇస్ ద డిఫరెంట్, అండ్ అమెజాన్ లో సేల్స్ పెరగాలంటే వాట్ యూ నీడ్ టు డూ, ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అంటే ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి. వాంటెడ్ టు స్టార్ట్ డ్రాప్ షిప్పింగ్ కంపెనీ. ఆ డ్రాప్ షిప్పింగ్ కంపెనీ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటి, యాక్చువల్ నంబర్స్ ఏంటి, అలా అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అమెజాన్ డ్రాప్ షిప్పింగ్, అసలు నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు జనరేట్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చాలా మంది చెప్తారు డ్రాప్ షిప్పింగ్ ఇస్ వెరీ ఈజీ, మీరు ప్రోడక్ట్ తీసుకురండి అండ్ ప్రింట్ ఇట్ అండ్ యూ సెల్ ఇట్. అది అలా వర్కౌట్ కావాలి. సో ఇట్ హ్యావ్ సమ్ ప్రాసెస్. ద ప్రాసెస్ ని మొత్తము మీకు చెప్పడానికి వస్తున్నారు పృథ్వీ కుమార్. He having more than 10 years experience in the entire this industry and he started his own company now called Miss and More Cosmetics Company. ఈ కంపెనీ లాస్ట్ 1.5 year నుండి more than 2 crore generate చేసింది in terms of revenue and he having experience of creating a revenue through crowdfunding ఎలా వర్క్ అవుతుందో that also means ఈ పాడ్కాస్ట్ 1 hour సీరియస్ గా చెప్తున్నా చాలా యూస్ఫుల్ అవుతుంది. If you wanted to start a business, drop shipping business చేయాలనుకుంటే ప్లీజ్ చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్పుట్స్, ఇఫ్ యూ మీకు కనుక ఈ పాడ్కాస్ట్ నచ్చుంటే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ పాడ్కాస్ట్. Hi, welcome to a new channel, Keep It Real with Shiva Bhavani. Today we have Prudhvi. It's a founder and CEO of Miss and More. Hi Prudhvi, thank you so much for joining. Hi this Shiva, podcast. thank you for inviting me for your podcast. And I have seen your articles as 30 under 30 and 40 under 40. So very inspiring, and I would like to get to know more about that, and we would like to Sure, sir. promote ourselves as well as an entrepreneur in the near future. Sure, sir. సో మీ గురించి ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఆల్రెడీ చూసే ఉంటారు సార్. మీ ఇంట్రడక్షన్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్ సార్. సో tell me about your journey, sir. So what is your journey when you started this company and how this entire journey started? So you are in HR industry, in HR industry alone. Then you started digital marketing, then cosmetic industry. Why sudden change from HR to cosmetic industry? So my audience chepte how you started, it will be useful for us. Sure, definitely. So I worked as a HR professional particularly into recruitment and for about 11 years. I started my career in Malaysia as a recruiter, and from there I moved on to big organizations like Kelly Services and later Value Labs, Kofax, Catchpoint. So na journey ela undi ante ekkada kuda I never planned anything. It's with the flow. Whatever I got the opportunity, I just took it, I grabbed it, and I took the ownership and responsibility, and I reached to a higher level. So I'm very proud to do that, because more than I think ఒక 30,000 ఇండివిజువల్స్తో నేను జాబ్స్ ఇప్పించడం కానివ్వండి, వాళ్ళని ప్లేస్ చేయడం కానివ్వండి, దట్స్ వాట్ మై కెరియర్. అండ్ రైట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ పొజిషన్, బికాస్ నేను వచ్చింది కంప్లీట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకే, బీటెక్. ఎస్, ఐఎమ్ ద బీటెక్ గాయ్.
I'm the only one in my entire family who is graduated in BTech also. ఓకే సో lack of guidance, ఏం చేయాలి నెక్స్ట్ అనేది తెలియదు. దేర్ ఇస్ నో వన్ టు గైడ్. పేరెంట్స్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ వాట్ ఐ కెన్ డూ ఆల్సో. సో దే హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్ లైక్ ఎంఎస్కి వెళ్ళాలి, నువ్వు పోవాలా అనేది ఉంది. మనకి ఉన్న బ్యాక్లాగ్స్కి ఎంఎస్ కష్టం అని చెప్పేసి నాకు అర్థమైంది. బట్ లక్కీలీ ఐ మేనేజ్ టు క్లియర్ ఆల్ ద బ్యాక్లాగ్స్ బై ఎండ్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేషన్ ఇయర్. సో దెన్ ఐ గాట్ ఇన్ టు దిస్ హెచ్ఆర్ ప్రొఫెషన్. ఓకే. అండ్ హెచ్ఆర్ ప్రొఫెషన్ లోకి రీజన్ రావడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ ఆపర్చునిటీ ఉంటుందో అది మనకు తెలుస్తుంది కదా, మనం అప్లై చేసుకోవచ్చు కదా అన్న ఒక చిన్న క్యూరియాసిటీ అనే దానికంటే సెల్ఫిష్నెస్ అనుకుంటున్నా. ఆ సెల్ఫిష్నెస్ నన్ను ఈ రోజు ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది. సో అది అలా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ when I moved back to India, I met one person. He is right now in a very big stage. He is the CM of Karsam Group Malaysia and entire Southeast Asia also. Before he worked as an CMO for AirAsia also. So yeah, he is the head of all countries digital marketing heads. His name is Ravi Shankar. Okay. So he is lucky to be my neighbor. ఓకే. సో తనకి కార్ నడపడం రాదు, నాకు మలేషియాలో కార్ ఉండేది. సో వేరెవర్ యూస్ టు గో అలా మేము హాప్ ఆన్ అవ్వడము, ఒక క్లబ్ లాగా ఫామ్ అయ్యి అలా సరదాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం. దెన్ వెన్ ఐ మూవింగ్ బ్యాక్ టు ఇండియా, తను చెప్పారు ఇండియా హ్యాస్ అన్ఎక్స్ప్లోర్డ్ మార్కెట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, వై డోంట్ యూ డూ సంథింగ్ దట్, నీకు ఎప్పటి నుంచి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంది కదా అని. సో దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ డిస్కస్ విత్ మై బ్రదర్. ఇది ఏ ఇయర్ లో అండి? ఇది 2016 లో. ఓకే. సో ఐ మూవ్డ్ ఫ్రమ్ మలేషియా టు ఇండియా ఇన్ 2016. దెన్ ఐ జాయిన్డ్ Valley Labs. Valley Labs జాయిన్ అయ్యాక అప్పుడు నా బ్రదర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో 80 members ని టీమ్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ జోనల్ ఇన్ఛార్జ్ లాగా. బిఫోర్ దట్ ఈజ్ ఇంటూ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ అండ్ పిజ్జా హట్ లో మెక్డీలో అన్నిట్లో కూడా వర్క్ చేస్తున్నాడు. సో వాడంతా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. దెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ then I suggested my wife and my brother, why don't we just try this? Just in your free time, why don't you attend the course? So alla na brother ki interest vachi, he quit his job. He used to earn like 1,25,000 per month salary at that time. In 2016 he quit that. He joined in a digital marketing company. In a digital marketing course. ఆ కోర్స్ లో జాయిన్ అయ్యి నా వైఫ్ ఇద్దరు వెళ్ళి నేర్చుకోవడము, తర్వాత ఒక 8,000 rupees కి జాబ్ లో జాయిన్ అయ్యి దెన్ హీ కేమ్ టు ఏ గుడ్ లెవెల్ ఆఫ్ 1 lakh దాకా శాలరీ డ్రా చేసేదాకా వచ్చేసాడు మళ్ళీ. సో ఈ 1 lakh శాలరీ డ్రా చేస్తున్న టైంలో మేము ఏం చేసామంటే వై డోంట్ వి డూ ఫ్రీలాన్సింగ్. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ టీమ్ ఉన్నారో వాళ్ళతో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. మనకంటూ ఒక స్మాల్ ఇన్కమ్ స్టార్ట్ అయింది అండ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ యాజ్ యూజువల్. సో దెన్ వి గాట్ అన్ ఐడియా, వై డోంట్ వి స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్. సో ఒక ఏజెన్సీ ఎందుకు స్టార్ట్ చేయకూడదని. And we discussed with Ravi Shankar and he said, I'll be the board of advisor. I'll guide you guys so you can start something like that. So 2019 October 2nd Gandhi Jayanti రోజు మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాంధీ జయంతి అన్నట్టుగా. సో స్టార్ట్ చేసాము, ఇమీడియట్లీ పాండమిక్ హిట్ అయింది. అప్పటికే సాలరీస్ అన్ని కూడా ఓవర్ బర్డెన్ అయిపోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టుకోవడము, ఆఫీస్ మెయింటెనెన్స్ అంతా కూడా గాడ్ నోస్. మీరు నమ్ముతారో లేదో, విల్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను నా బ్రదర్ ఒక 1.5 year ప్రతిరోజు కంపెనీ మూసేద్దామని ఆలోచించేవాళ్ళం. ప్రతిరోజు రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళడం, ఈ రోజు గడిచిపోయింది, రేపు కంపెనీ మూసేద్దాం అట్లా అనుకున్న. అట్లనే జర్నీ 1.5 year ఎలా ట్రావెల్ అయ్యామో కూడా గుర్తులేదు. కంపెనీ మూసేలే, ఏ రోజు శాలరీస్ డిలే చేయలే. నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఎంప్లాయీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మై ఆర్గనైజేషన్. ఎందుకంటే నేను ఒక 11 years ఎక్స్పీరియన్స్డ్ అయ్యాను. శాలరీ టైంకి రాకపోతే ఎంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, మనకి అదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అట్లా ప్రతిదీ కూడా మేము కష్టాలు పడి దాన్ని నిలబెట్టుకొని, మాకే ఫండింగ్ లేదు, ఏమీ లేదు, అప్పులు చేసాము, లోన్స్ ఉన్నాయి. నౌ వీఆర్ డెప్ట్ ఫ్రీ, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఈఎంఐ ఆన్ అవర్ నేమ్, ఆన్ ద కంపెనీ నేమ్, నథింగ్. అన్ని వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ ద లోన్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, everything has been returned and even the banks also closed. So luckily right now we are in the break even part. Got it. So this is the journey of digital marketing. Right now we are working for multinational companies. And in this meantime, we have an NDA with one of the client. We cannot disclose that name. So luckily that client went to Shark Tank and he got the funding. So that made us understanding, okay, market ila unda e-commerce. Why don't we try it out? And నా కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో ఏంటి అంటే అందరికి గూగుల్ అడ్వర్డ్స్ తెలుసు కానీ అమెజాన్ అడ్వర్డ్స్ ఎవరికి తెలియదు. లక్కీలీ దెర్ ఇస్ వన్ ఎంప్లాయీ వేర్ ఐ
బాట్ హిమ్ బైఅవుట్ చేశాను, నోటీస్ పీరియడ్ బై చేసి మరి నేను తెచ్చుకున్నాను. Hmm. సో ఎట్ దట్ టైమ్ ఓన్లీ వీ వర్క్ ఫర్ స్లేట్ పాట్స్ అని యూఎస్ఏ కంపెనీకి, మల్టిపుల్ అదర్ ఆర్గనైజేషన్స్, ఒక మ్యాట్రస్ కానివ్వండి, ఒక షూస్ కంపెనీ కానివ్వండి, అందరికి అమెజాన్ లిస్టింగ్ మేము స్టార్ట్ చేసాం. Hmm. సో అది మాకు ఫెచ్చింగ్ అయింది అనమాట. Okay. That's where- So one question I have: what is the difference between Google Ads? I mean Google Ads, Facebook Ads, and what is the difference between Amazon Ads and the Google Ads? ఓకే, Amazon Ads అంటే ఎలా వర్కౌట్ అవుతుంది? అమెజాన్ యాడ్స్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద సర్చ్ క్రైటీరియా యూ డూ ఇన్ ద అమెజాన్ యాప్ ఆర్ అమెజాన్ వెబ్సైట్. అక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫేస్ సిరమ్ కోసం చూస్తున్నారు. ఫేస్ సిరమ్ అని కొట్టగానే కొన్ని కీవర్డ్స్ హై ర్యాంకింగ్ లో ఉంటాయి. సేమ్ సిమిలర్ టు గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ లో కూడా మనం ఎంత మన అక్కడ కీవర్డ్ ర్యాంకింగ్ బట్టి, బ్యాక్ లింక్స్ చేయడం బట్టి మన ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. సో ద కైండ్ ఆఫ్ ఆఫ్లైన్ మార్కెట్, ఆఫ్లైన్ పేజెస్, ఆన్లైన్ పేజెస్ మనం ఎక్కడ పెయిడ్ బ్యాక్ లింక్స్ అవన్నీ గూగుల్ యాడ్వర్డ్స్ లో ఎలా ఇస్తామో, అమెజాన్ యాడ్వర్డ్స్ లో ఏంటంటే టైటిల్ లోనే కంప్లీట్ పిక్చర్ ఉందన్నమాట. అండ్ ద డిస్క్రిప్షన్, హౌ ద కస్టమర్ ఈస్ టైపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నా మిస్ అండ్ మోర్ బ్రాండ్ ఉంది. ఇఫ్ దే డజంట్ నో ద బ్రాండ్ నేమ్, దే జస్ట్ టైప్ ఫేస్ సిరమ్. సో ఫేస్ సిరమ్ కి నా మిస్ అండ్ మోర్ ఎలా కనపడాలి? Those kind of keywords I have to infiltrate in the title along with the description. అండ్ ఇంకెక్కడ పాసిబిలిటీస్ బ్లాగ్స్ లో కానీ, కంటెంట్ లో కానీ నేను ఈ టైటిల్స్ అన్నిటిని నేను ఎంత ఎక్కువ బ్లాగ్స్ రాస్తే మనకంత డిస్ప్లే అంటే విజిబిలిటీ వస్తుంది మన అమెజాన్ లో. సో దట్ ఈస్ వేర్ ఇంకా కోరా స్పేస్ ఉంది, చాలా అదర్ ఆర్టికల్స్ ఉంటాయి. అటన్నిటిలో కూడా మన ప్రోడక్ట్స్ గురించి రాస్తే ఆ అమెజాన్ లో కీవర్డ్స్ వచ్చేగానే ఫేస్ సిరమ్ అని కొట్టగానే మంది ఒక 3 to 4 ర్యాంకింగ్స్ లో చూపిస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా వీడు దాన్ని క్లిక్ చేసి కస్టమర్ హీ ట్రై టు బై ఇట్ అవుట్. అండర్స్టూడ్. దట్స్ వాట్ డిఫరెన్స్. అండ్ దెర్ ఇస్ అ లాట్, బట్ నా ప్రోడక్ట్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే, సో లైక్ మిస్ అండ్ మోర్, ఐ సా యువర్ ప్రొడక్ట్స్. వై ఆయుర్వేదిక్ ప్రోడక్ట్? సి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నో ఇప్పుడు మార్కెట్ లో ఉండేటివి అన్ని కెమికల్ ప్రొడక్ట్స్, అండ్ దేర్ ఇస్ అ వెరీ లెస్ ప్రొడక్ట్స్ ఇన్ సీరమ్ కేటగిరీ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. Why Ayurvedic product? Why can't chemical products there? Okay. As I said, when we are doing this Amazon listing, we got step into the importing brands from outside. Okay. Abroad nunchi. And we have seen a space where there are few, for example, class A audience kaniyandi, ante people who tend to live in this Jubilee Hills, Banjara Hills, they buy more products from abroad. ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ట్రై చేయడం, మన సెలబ్రిటీస్ కానివ్వండి, వాళ్ళకి ఒక దాంట్లో ఉన్న జెన్యూనిటీయో తెలియదు, లేదంటే ఆ ప్రోడక్ట్ ఒక క్వాలిటీయో తెలియదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ట్రై టు గెట్ ఫ్రమ్ అవుట్సోర్స్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఆ గ్యాప్ ని నాకు కనిపించింది. సో దెన్ ఐ ఫౌండ్ ఫ్యూ ఛానల్స్ వేర్ ఐ గెట్ ద డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ కెన్ సెల్ దట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. ఓకే, దీనికి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, అమెజాన్ డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్ అని అంటారు. అమెజాన్ డ్రాప్ షిప్పింగ్. సో అమెజాన్ డ్రాప్ షిప్పింగ్ ఏంటి అంటే, మనకి ఆర్డర్ వచ్చాక ఒక 15 to 20 days టైం తీసుకొని వాళ్ళకి ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ చేస్తారు. నేనేం చేస్తున్నానంటే, నేను స్టాక్ తెచ్చుకొని పెట్టుకొని అమ్ముకుంటున్నాను. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వేర్ ఐ కెన్ డెలివర్ ద ప్రోడక్ట్ ఇన్ 3 to 5 days. బట్ వేర్ అదర్ హూఎవర్ డూయింగ్ ద అమెజాన్ డ్రాప్ షిప్పింగ్, దే ఆర్ ఏబుల్ టు డెలివర్ ద ప్రోడక్ట్ ఇన్ 20 days ఆఫ్ టైం. సో అక్కడ కస్టమర్ 20 days వెయిట్ చేస్తాడా అంటే, ఎస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ అండ్ ఫ్యూ ప్రొడక్ట్స్ విచ్ ఐ డోంట్ ఆల్సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ డ్రాప్ షిప్పింగ్. సో ఆ వెయిట్ టైం ని నేను తగ్గించాను. సో అప్పుడు నేను ఈ కాస్మెటిక్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. సో బై సీయింగ్ ద ఫ్యాక్ట్స్ దట్ బై 2017 $11 billion మార్కెట్ చేసింది మన ఇండియాలో ఓన్లీ కాస్మెటిక్స్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 2022 ఇయర్ ఇట్ has grown to $33 billion మార్కెట్. ఇప్పుడు ఈ పాండమిక్ లో మీకు తెలుసు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఎలా పడిపోయాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బ్రాండ్స్ కూడా ఆల్ ఆఫ్ సడన్ పడిపోయాయి. కానీ కాస్మెటిక్స్ అండ్ ఈ కామర్స్ ఈ పాండమిక్ లో ఎక్కువ టర్న్ ఓవర్స్ చేశారు. సో అంటే మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని D2C బ్రాండ్స్. సో ఐ మీన్ అంటే నేను నార్మల్ ఆడియన్స్ తరఫున అడుగుతున్నాను క్వశ్చన్, వాట్ యు మీన్ బై D2C బ్రాండ్స్? D2C ప్రొడక్ట్స్ అంటే ఏంది? D2C ప్రొడక్ట్స్ బ్రాండ్స్ ఇప్పుడు చాలా మంది ఎవరన్నా నా D2C ప్రోడక్ట్ అంటున్నారు. వాట్ యు మీన్ బై D2C? D2C is something that ఇప్పుడు మీకు చెప్పిన అమెజాన్ డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్ కూడా D2C కిందకే వస్తుంది. ఓకే, బట్ ఇట్స్ ఏ డెలివరీ టైమ్ లైన్స్ అనేది డిఫరెన్స్ ఉంది, డోర్ టు కస్టమర్. సో మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు తొందరగా డెలివరీ చేసేస్తాడు, ఎందుకంటే హీ హ్యాస్ ద ప్రోడక్ట్ ఆల్రెడీ స్టాక్ ఉంది. సో మనం D2C అనేది ఏంటంటే కంప్లీట్ డోర్ టు కస్టమర్. అది ఎలా వెళ్తుంది కస్టమర్ కి?
కస్టమర్ ఎక్కడ చూస్తాడు, ఐదర్ వెబ్సైట్ ఆర్ ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. Hmm. సో మనం ఎంత క్విక్ గా కస్టమర్ కి డెలివరీ చేస్తే D2C అంటారు దాన్ని. అవును. D2B వచ్చేసి బిజినెస్, అంటే ఇప్పుడు డోర్ టు బిజినెస్. Hmm. ఇప్పుడు కొంతమంది వెండర్స్ ఉంటారు వేర్ దే వాంట్ టు టేక్ మై ప్రోడక్ట్ యాజ్ అ రిటైలర్ Hmm. అండ్ దే వాంట్ టు పుట్ ఇట్ ఇన్ దేర్ ఫిజికల్ స్టోర్స్ ఆర్ దే వాంట్ టు సెల్ ఇన్ దేర్ Amazon seller accounts. So Okay. those are called D2B అన్నమాట. సో నాది కంప్లీట్లీ D2C ప్రోడక్ట్. I don't want to go for vendors. I directly want to go for the customer directly. Okay. So, example, if a person want to start a cosmetic industry or cosmetic product, whatever the products, if I wanted to person sell, అది మనము అలీబాబా నుండి ఆర్డర్ తెచ్చుకొని లైక్ వి నీడ్ టు కీప్ ఇట్ ఆర్ డైరెక్ట్లీ అలీబాబా నుండి ప్రొడక్ట్స్ వెళ్తాయా? నేను అలీబాబా నుంచి చేయను. ఐ Okay. డోంట్, ఆ ఛానల్స్ అన్ని కూడా ఒకప్పుడు పనిచేసాయి. ఓకే. ఇప్పుడు చాలా బికాస్ ఆఫ్ దిస్ ఇంపోర్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ డ్యూటీ చార్జెస్ అండ్ రీసెంట్లీ మీకు తెలుసు మన చైనా ఈ War పాండమిక్ India. వల్ల చైనాకి మనకి ఉన్న రిలేషన్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. సో ఇట్స్ నాట్ ట్రస్టబుల్ వే ఫర్ మీ టు రీచ్ త్రూ అలీబాబా అండ్ గెట్ ద ప్రోడక్ట్. ఓకే. Even Alibaba is selling directly to the customer. So I purchase from Alibaba and selling it to the, there is no difference. అంటే కస్టమర్ అనేవాడు ప్రతి చోట చెక్ చేసుకుంటాడు ప్రైసింగ్ అనేది. సో ఇక్కడ నేను కస్టమర్ ని ట్రస్ట్ గెయిన్ అవ్వాలి అంటే ఐ హావ్ టు గెట్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ లెస్ టైమ్ అండ్ బెస్ట్ ప్రైస్. అలీబాబా వాడి మీద నేను ₹2 పెట్టుకుంటే అలీబాబా వాడి దగ్గర కొనుక్కుంటాడు కదా, కానీ అలీబాబాలో ఏంటి 30 days డెలివరీ టైం లైన్ ఉంది. యా. బట్ నా దగ్గర 3 to 5 days డెలివరీ టైం. అంటే మీరు ప్రొడక్ట్స్ అనేది తెచ్చి పెట్టుకుంటారు ఫ్రమ్ యు. నేను బల్క్ లో వెళ్ళడం వల్ల నాకు తక్కువ ప్రైసింగ్ లో వస్తుంది. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ వన్ సింగిల్ ప్రోడక్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మినిమం 500 quantity, 1000 quantity. సో నాకు Okay. తక్కువలో వస్తుంది ఎందుకంటే ఐఎమ్ ద డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్. అండ్ దిస్ గైస్ హూమ్ ఐఎమ్ డీలింగ్, దే హ్యావ్ ద స్పెషల్ ఛానల్స్ వేర్ దే కెన్ క్లియర్ ద కస్టమ్ డ్యూటీ చార్జెస్, ఎవ్రీథింగ్ పెయిడ్ లీగల్లీ, అండ్ ఐ గెట్ ద ప్రోడక్ట్. ఓకే. So until from the purchasing time to till reach my delivery to my warehouse, they will take the entire responsibility. So Okay. నాకు ఆ టెన్షన్స్ తగ్గాయి. ఓకే. ఇంతకుముందు మీరు అన్నట్టుగా అలీబాబా త్రూ చేసినప్పుడు ఆ టెన్షన్స్ ఉండేవి నాకు, ఎందుకంటే నేనే ఢిల్లీలో పోయి కూర్చొని కస్టమ్స్ క్లియరెన్స్ చేసుకొని తెచ్చుకునేది. Okay. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చాలా మంది దీనికి చాలా అడక్ట్ అవుతున్నారు, లైక్ డ్రాప్ షిప్పింగ్ కానీ, లైక్ టీ షర్ట్స్ బిజినెస్ కానీ. అవును. టీ షర్ట్స్ బిజినెస్ ఎలా చేస్తున్నా అంటే అలీబాబా అండ్ లైక్ అవును. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ రీల్స్, ఎవరైనా ఈస్ టాకింగ్ అబౌట్ రీల్స్, డ్రాప్ షిప్పింగ్ చాలా ఈజీ, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకోండి, ప్రింటింగ్ చేపియండి, డ్రాప్ షిప్పింగ్ చేయని అని. సో యూ ఆర్ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అలీబాబా, ఈ మోడల్ లో చాలా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. What do you suggest? Like this model is work for like startups, like entrepreneurs who wanted to start the t-shirt business or Yes. cosmetic industry. ఇంకో గ్యాప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఐ వాంటెడ్ టు డూ ఆర్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దట్ ఈ-కామర్స్ అనేది, ఐ హ్యావ్ సో మెనీ డౌట్స్. విచ్ మ్యానుఫ్యాక్చర్ ఐ డోంట్ నో, Correct. ఎవరు నాకు ఐడెంటిఫై చేయాలో ఎలా చేయాలో తెలియదు. అవును. అండ్ దే ఆర్ కంప్లీట్లీ అబ్రాడ్. Correct. ఐ డోంట్ నో ద పేమెంట్ మెథడ్స్. ఇఫ్ ఐ గెట్ ఆల్సో ఐ డోంట్ నో. అండ్ 100% పేమెంట్ ముందుగానే వాళ్ళకి చేసేయాలి. అవును. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఐ రిసీవ్ ద ప్రోడక్ట్ అండ్ ఐ కెన్ పే ఫ్రమ్ క్యాష్ ఆన్ డెలివరీ, అట్లాంటి ప్రొసీజర్ ఉండదు వాళ్ళతో. అవును. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డౌట్స్. అండ్ సరే, ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ దొరికింది అనుకుందాం, ప్రోడక్ట్ తీసుకొచ్చాను, అమెజాన్ లో పెట్టాలి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వర్క్. ఎవరు గైడ్ చేయట్లేదు, ఎవరు తెలియదు. అది బ్రాండ్ అప్రూవల్ అనేది ఒక ప్రాసెస్ ఉండదని కూడా చాలా మందికి తెలియదు. ఎస్, మీరు అన్నట్టుగా అందరూ డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు, కానీ ఎవరు సక్సెస్ అవుతున్నారు? చాలా తక్కువ మంది. తెలియక, అంటే ఇప్పుడు ఒక స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, మీరు చెప్పారని చెప్పేసి స్టాక్స్ లో మీకేదో లాభం వచ్చిందని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేస్తాను, కానీ అది నాకు ఖచ్చితంగా రాకపోవచ్చు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ తీసుకోండి, ఈజీ మనీ, ఈజీ రిటర్న్స్ అని చాలా మంది బిట్ కాయిన్స్ అని ఒక రేంజ్ లో వెళ్ళారు. అందరు ఇప్పుడు అసలు క్రిప్టో కరెన్సీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? సిమిలర్లీ డ్రాప్ షిప్పింగ్ ఒకప్పుడు బాగా జరిగింది, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోయింది. దాంట్లో చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి. What is the success ratio for drop shipping? Like if you consider 100% కి ఎంత success ratio ఉంటుంది డ్రాప్ షిప్పింగ్? If you know each and every detail how to sell a product in Amazon, Okay. which will take minimum for you to understand the business model, it will take from the day one to ఒక 6 to 9 months పడుతుంది. Okay. ఈ 6 to 9 months మీరు నిల్చున్నారు అనుకోండి, the success ratio is 100%. బట్ ఇఫ్ యూ సీ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ ఎంత ఈజీగా చెప్తున్నారు తెలుసా? మీరు కనుక ఈ టీ షర్ట్ సెల్ చేయాలనుకుంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ సెలెక్ట్ చేసుకోండి, ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళండి, ప్రింట్ లోగో ప్రింట్ చేయండి, డైరెక్ట్ అమెజాన్ లో సెల్ చేయండి. Yes. Like is it that easy? It's not that easy. Even recently, there is a 5-member team from Amazon came and interviewed me. Okay. 3 people from Jharkhand and 2 people from Bangalore. So because in less than 6 months, I didn't do a zero ad spend. Okay. Zero ad spend తో with the product cost వచ్చేసి 9 lakhs. I made a turnover of 1 crore 15 lakhs. Wow, that's amazing. In 6 months. Ah, Zero ad great. spend. Do you believe that? No. మీరు ఆ రీల్స్ లో ఎక్కడ చూసినా కూడా వాడు సగమే చెప్తాడు,
కంప్లీట్ గా చెప్పడు. అండ్ ఇఫ్ యూ గో టు యూట్యూబ్ వీడియోస్ ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో లింక్ లో ఒక లింక్ ఇస్తారు, 299 పే చేయండి, మేము హెల్ప్ యూ టు గైడ్ హౌ యూ కెన్ డూ ఇట్. వాళ్ళ జాబ్ ఏంటి అంటే మిమ్మల్ని అమెజాన్ కి రిఫర్ చేయడం వరకు, ఎందుకంటే రిఫర్ చేస్తే 30,000 రూపీస్ వస్తుంది వాడికి. సెల్లర్ యాజ్ అ సెల్లర్ గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, వాడికి 30,000 రూపీస్ వస్తుంది. సెకండ్, మీ దగ్గర ప్రోడక్ట్ లేదు, గుర్గావ్లోనో పూణేలోనో ఒక డిస్ట్రిబ్యూటర్ కి మిమ్మల్ని కనెక్ట్ చేస్తాడు, సో అక్కడ నుంచి వాడికి కమిషన్ వస్తుంది. వాడు 299 రూపీస్ కి ఎందుకు లింక్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారని ఎవరైనా థింక్ చేస్తున్నారా? థింక్ చేయట్లేదు. కానీ ఆ 299 రూపీస్ లో వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సగం ఇన్ఫర్మేషన్, అండ్ ఈజ్ ఎ స్ట్రేంజర్, వీ డోంట్ నో వేర్ హీ సిట్స్, వేర్ హీ ఆపరేట్స్. బట్ అక్కడ మనం ఆన్ బోర్డ్ అవగానే వాడికి రావాల్సిన కమిషన్స్ వెళ్ళిపోతే తర్వాత వాడు టచ్ లో ఉండడు. కానీ ఇక్కడ ఏం చేయాలనేది వీళ్ళకి తెలియక ఎంతో మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ గ్యాప్స్ అన్నిటిని నేను ఐడెంటిఫై చేసుకొని, that's where I started my crowdfunding platform. So right now I have 30 crowdfunders where I'm paying monthly returns on the profit of the products which I'm earning to them every month. Okay. So నా దగ్గర ఒక సింపుల్ ఫండా ఉంది. The simple funda is, first thing, whatever you are doing, you don't need to stop. Second thing, zero involvement. మీ దగ్గర నుంచి నాకు 1 minute కూడా అవసరం లేదు. థర్డ్ వచ్చేసి, మీరు పెట్టే అమౌంట్ కి నా ఎంటైర్ స్టాక్ యాక్సెస్ ఇస్తున్నాను. ఓకే. అండ్ ఫోర్త్ వచ్చేసి, వాట్ ఎవర్ ద ప్రాఫిట్ ఐఎమ్ మేకింగ్, వెదర్ ఇట్స్ 100 రూపీస్, వాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ టేకెన్ 100 రూపీస్, 75 రూపీస్ మీకే రిటర్న్ ఇచ్చేస్తున్నాను. ఓన్లీ 25 రూపీస్ నా అకౌంట్ మేనేజ్మెంట్ ఛార్జెస్ తీసుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ మేనేజింగ్ ద ప్రోడక్ట్, ఐఎమ్ డెలివరింగ్ ద ప్రోడక్ట్, ఐఎమ్ లిస్టింగ్ ద ప్రోడక్ట్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇమేజ్ ఎడిటింగ్, డిస్ప్లే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఓన్లీ టేక్ కేర్. సో యూ డోంట్ నీడ్ టు వరీ. మీరు ఇంకెక్కడ పని చేయాల్సిన అవసరం లేదు కదా. జీరో ఇన్వాల్వ్మెంట్ అండ్ యూఆర్ ఎర్నింగ్ మనీ ఎవ్రీ మంత్. సో ఫ్రమ్ దిస్ మనీ, వాట్ ఎవర్ యూఆర్ ఎర్నింగ్ ఎవ్రీ మంత్, ఆ అమౌంట్ ఒక ఎల్ఐసి పాలసీ కట్టుకోవచ్చు కదా, ఒక ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఒక హౌస్ ఈఎంఐ. ఎందుకంటే మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ plan a savings or you can buy a policy, something which is useful for your family. So that is what I am doing currently. సో ఆ గ్యాప్స్ అన్ని కూడా, ఎందుకంటే పీపుల్ ఇప్పుడు వాడు జాయిన్ చేశాడు, బాగుంది, తర్వాత వీళ్ళకి చాలా డౌట్స్ వస్తున్నాయి. హౌ టు లిస్ట్ తెలియదు, ఏ లిస్టింగ్ అంటే తెలియదు, A+ కంటెంట్ అంటే ఏంటో తెలియదు, ఆ టైటిల్ ఎలా పెట్టాలో తెలియదు, ఆ డిస్క్రిప్షన్ ఎలా రాయాలో తెలియదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు కంటెంట్ అంతా? కంటెంట్, అమెజాన్ ఇస్ ఆల్ అబౌట్ కంటెంట్ గేమ్. ఆ అమెజాన్ యాడ్వర్డ్స్ అంతా పనిచేసేదే కంటెంట్ మీద. సో ఆ కంటెంట్ ని మనం ప్రాపర్ కంటెంట్ ని జనరేట్ చేయాలి. అండ్ ఫస్ట్ థింగ్, ఇదొక పక్కన పెడితే, సరే లిస్టింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, ప్రోడక్ట్ ఎక్కడి నుంచో తెచ్చుకొని ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్ అమ్ముతున్నాడు అంటే, మీలాగా ఎంతమందికి అమ్ముతున్నాడు ఆ డిస్ట్రిబ్యూటర్? సో మీ ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, జస్ట్ ద టైటిల్ ఇస్ డిఫరెంట్. సో టైటిల్ డిఫరెన్స్ అయినంత మాత్రాన కస్టమర్ మీ దగ్గర ఎందుకు కొనాలి ప్రోడక్ట్? కంపోజిషన్ సేమ్ ఉంది, కాన్ఫిగరేషన్ సేమ్ ఉంది, ఇంగ్రీడియంట్స్ అంతా సేమ్ ఉంది. జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ పృథ్వీ పేరు బదులు శివ పేరు పెట్టారనుకోండి, కొంటారు. ఎందుకు? నేను ఒక 100 రూపీస్ పెట్టి మీరు ఒక 99 రూపీస్ పెడితే ఓకే, 99 రూపీస్ కొనొచ్చు, కానీ అంతవరకు సస్టైనబిలిటీ అవుతుంది. one time or two times రిపీటెడ్ కస్టమర్స్ రారు. సో దేర్ ఆర్ నో రిపీటెడ్ కస్టమర్స్ హియర్, ఓన్లీ వన్ టైమ్ బయర్స్. బట్ ఇఫ్ వన్ టైమ్ బయర్స్ ఆల్సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ మీషో, వాట్ ఎవర్ ద ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. రోజుకి, నిమిషానికి కొన్ని 100 ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ ప్రోడక్ట్ ఎంత యూనిక్ గా ఉండి, ఎంత సస్టైనబిలిటీ ఉంటే, that's where people are trusting the product. So that's where my Miss and More as a Ayurvedic proprietary medicine, which is made from active plant-based ingredients, no competition, zero competition in the market. First thing, okay, active plant-based ingredients తో ఎక్కడా లేదు. ఎందుకంటే నాది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ, 100% టాక్సిక్ ఫ్రీ. సో మీకు ఏ ప్రోడక్ట్ కంప్లీట్ ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ఆయుష్ అథారిటీ ఆఫ్ ఇండియా. మొత్తం మన ఆయుర్వేదిక్ హెడ్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళ నుంచి మనం సర్టిఫికేషన్ తెచ్చుకొని రిజల్ట్స్ ని 2 years టెస్ట్ చేసి, ఆ వచ్చిన రిజల్ట్, ఎందుకంటే డే 1 ప్రోడక్ట్ యూస్ చేసే డే 1 ఎలా ఉండాలో, ప్రోడక్ట్ షెల్ఫ్ లైఫ్ అయిపోయేదాకా కూడా అంతే ఉండాలి ప్రోడక్ట్. దీస్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఇట్స్ చాలా ఓల్డ్ మోడల్, చాలా ఓల్డ్ అది. బట్ past 10-20 years ముందు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ నో వన్ ఈస్ యూజింగ్. ఓకే, సడన్లీ లాస్ట్ 3-4 years నుండి బూమ్ ఎక్కువ వచ్చింది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని. బిఫోర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అ కెమికల్ ప్రొడక్ట్స్. లైక్ ఆ కెమికల్ ప్రొడక్ట్స్ కి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కి వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? లైక్ కెమికల్ యూజ్ చేస్తే ఏమవుతుంది? లైక్ వి ఆల్రెడీ నో, మన పూర్వకాలం వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తారు. వై వి నీడ్ టు షిఫ్ట్ ఫర్ కెమికల్ టు ఆయుర్వేదిక్? ఇక్కడ నాకు ఒక పర్సనల్ స్టోరీ ఉందండి, అంటే వేర్ మై ఫ్యామిలీ ఇన్వాల్వ్స్ ఇన్ టు ఆయుర్వేదిక్. సో మై గ్రేట్ గ్రాండ్ మదర్, అంటే ఒక 100 years నుంచి అనుకోండి, ఇది ఒక ట్రెడిషన్ మా ఇంట్లో ఇప్పటికీ నడుస్తుంది. సో పీపుల్ బార్న్ ఫ్రమ్ 21 days, అంటే కిడ్స్ న్యూ బార్న్స్ ఫ్రమ్ 21 days to 3 years లోపల ఉన్న కిడ్స్ కి
కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పసకలు. పసకలు కావచ్చు, రిబ్స్ అంటే కంప్లీట్ బ్లడ్ లాస్ అయిపోయి రిబ్స్ కనపడటము, నర్వ్స్ కనపడటము, సాగి స్కిన్ వచ్చేస్తుంది చిన్నపిల్లలకి, ముడతలుగా స్కిన్ వచ్చేస్తుంది. సో మా జేజీ ఏం చేసేదంటే చూపుడు పసరు అంటారు దాన్ని. చూపుడు పసరు. ఆ ఓకే. చూపుడు పసరికి ఒక ఆకు ఉంటది, గొరిగింట ఆకు అని చెప్పేసి. ఆ గొరిగింట ఆకుతో తను రాసి మంత్రం వేస్తుంది. అండ్ ఇది చాలా మంది ట్రై చేస్తారు కానీ అందరికి సెట్ అవుతుంది, ఎందుకంటే హస్తవాసి అయి ఉండాలి. అవును. ఆయుర్వేదిక్ లో మెయిన్ గా హస్తవాసి, ఆ చెయ్యి కలపడంలోనే ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది బ్లెండ్ అనేది ప్యూర్ గా ఎలా అవుతుంది అనేది తెలిసిద్ది. అండ్ అది అప్లై చేసే మెథడ్స్ ఉంటాయి. సెకండ్, ఇది ఒక్క రోజు చేసే పని కాదు, దానికి ఎంతో నిష్టగా చేయాలా, 3 times అప్లై చేయాలా ఈ వీక్ లో. సో ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి బండ్లు కట్టుకుని ఆ రోజుల్లోనే వచ్చి మా జేజీ వాళ్ళ ఇంట్లో స్టే చేసి వాళ్ళ ఫుడ్ బెడ్ మా జేజీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. షీ నెవర్ టుక్ 1 rupee ఫ్రమ్ ఎనీవన్. తను ఫ్రీగా, ఇప్పటికీ మా తాతయ్యలు మా అమ్మమ్మలు కూడా ఇంకా దాన్ని అట్లనే ట్రెడిషన్ పాటిస్తున్నారు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ స్టోరీ వేర్ ఈవెన్ ఐ వాస్ బోర్న్ ఇన్ ద 7th month. నేను ఒక 7th month లో పుడితే నాకు మాటలు రావట్లేదు. సో మై మామ్ వాజ్ వరీడ్ అండ్ షో టు సో మెనీ డాక్టర్స్. అందరూ చాలా కష్టము, బతకడము ఇబ్బంది, చాలా 1/2 kg 250 grams ఉన్నాడు, ఒక కష్టము, తమలపాకులో పెట్టి పెంచారు నన్ను. ఓకే. డూ యూ బిలీవ్ రిస్ట్ ఎంత సైజ్ ఉంటుందో అంత ఉన్నాను నేను. సో నన్ను తమలపాకులో పెట్టి పెంచడము, మా మదర్ కి మిల్క్ లేదు, సో ఆవు పాలు, గేదె పాలు, గోట్ పాలు, మేక పాలు, చాలా అన్ని రకాల పాలు తాగిపించారు. ఈ రోజు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాను. సో మా జేజీ ఏదైతే ఇచ్చిన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందో నాకు, అది ఈ రోజు నన్ను బతికించింది. ఎవరైతే సో కాల్డ్ డాక్టర్స్ కష్టమన్నారో ఆ డాక్టర్స్ ని ఛేదించి మరి మా జేజీ నన్ను కాపాడుకుంది. సో ఈ రోజు నేను మీ ముందు నిల్చున్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆయుర్వేదిక్. సో దట్ ఈస్ మై పర్సనల్ స్టోరీ. అండ్ కమింగ్ టు ద ప్రొఫెషనల్ స్టోరీ, యాజ్ ఎ బిజినెస్ పర్సన్, ఒక ఎంటర్ప్రీనర్ గా నేను చూసింది ఏంటి అంటే, మన లాస్ట్ 3-4 years అని మీరు అన్నారు, ఆయుర్వేదిక్ 25 years కాదు, మోర్ దెన్ 100+ years నుంచి ఉంది. అయితే మీరు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే స్విగ్గీ వచ్చాక ఇంట్లో తింటాం మానేశారు. That's true. ఇన్స్టెంట్. We are ordering. ఇన్స్టెంట్ అంటే ఎందుకు? క్విక్ గా తొందరగా అయిపోవాలి, ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఇన్స్టెంట్. సో కెమికల్ ప్రోడక్ట్స్ ఎందుకు ఇంత తొందరగా గెయిన్ అయినాయి అంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్. ఓకే. ఇప్పుడు మనకి జలుబు వస్తే హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంది, అలోపతి ట్రీట్మెంట్ ఉంది, విచ్ ఇస్ డాక్టర్స్. సో డాక్టర్స్ ఏం చేస్తున్నారు, ఒకప్పుడు చెయ్యి నాడి పట్టుకొని చెప్పేటోళ్ళు కూడా ఇప్పుడు టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు రాస్తున్నారు. ఆ టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి మనకి లోపల ఏం ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేస్తున్నారు. సో ఇన్స్టెంట్ గా డయాగ్నోసిషన్ అనేది అయిపోతుంది. సో ఇన్స్టెంట్ గా వాడిచ్చే టాబ్లెట్ కూడా 1-2 days లో అయిపోతుంది. కానీ హోమియోపతి టేక్స్ టైం, దానికి ఏం డయాగ్నోసిస్ లేదు, ఇట్స్ ప్యూర్లీ ఆన్ నాడి పట్టుకునే చెప్తారు. ఆయుర్వేదిక్ కూడా నాడి పట్టుకునే చెప్తారు. కళ్ళు చూసి మన జనరల్ బాడీ లేదంటే మనం ఏం డైట్ తీసుకున్నాం ఫాలో అయిన దాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో జనాలు ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిరోజు పాటించలేరు, ఎందుకంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నవాడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. నాన్ వెజ్ ముట్టుకోకూడదు, లిక్కర్ ముట్టుకోకూడదు, గోంగూర తినకూడదు, బంగాళదుంప తినకూడదు, లాట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అదే ఇంగ్లీష్ మెడిసిన్ లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండదు. ఈ రోజు జ్వరం వచ్చింది, టాబ్లెట్ వేసుకుని రేపు పొద్దునే మనం మంది పార్టీకి వెళ్ళిపోవచ్చు. సో ఇన్స్టెంట్. సో ఆ ఇన్స్టెంట్ కల్చర్ అనేది ఈ 3-4 years నుంచి బాగా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ స్కిన్ కి కానివ్వండి, ఫేస్ కి కానివ్వండి, హెయిర్ కి కానివ్వండి, ఆ ఇన్స్టెంట్ రిజల్ట్స్ అప్లై చేసి ఆ ఇన్స్టెంట్ గా వాళ్ళు హ్యాపీనెస్ పొందుతున్నారు. కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లో చాలా మంది చాలా వరి అవుతున్నారు. మీకు తెలుసు లైపోసెక్షన్ చాలా మంది చాలా సార్లు చేయించుకుంటారు అని, కానీ ఎవరికైనా సక్సెస్ అని మీరు విన్నారా? ఎవ్వరూ లేరు. అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయించుకున్నాడు కదా. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అంటే వాళ్ళ మెయింటెనెన్స్, డైట్, ద క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, అమౌంట్ ఆఫ్ వాళ్ళ ప్రతి క్యాలరీస్ ని కౌంట్ చేసుకొని తీసుకుంటారు. కానీ వేరే ఒక మనలాంటి నార్మల్ పర్సన్స్ అవన్నీ మనకి చూసుకోవడానికి ఒక సపరేట్ టీం లేదు మన డైట్ షెడ్యూల్ ని చూసుకోవడానికి. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తేనే ఏదైనా బాగుంటుంది. కానీ ఆయుర్వేదిక్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే నో సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ థింగ్, స్కిన్ రిలేటెడ్ అనుకోండి, ఆయిలీ ఆర్ డ్రై ఆర్ సెన్సిటివ్ స్కిన్, ఎనీ స్కిన్ ఇట్ విల్ బ్లెండ్ ఇన్. మ్యాటర్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్. 1 day లో రిజల్ట్స్ రావు, ఒక 2 weeks నుంచి స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది. ఏదైనా 21 days మీకు అంటే మీరు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ డైట్ ని 21 days ట్రై చేయండి, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది అని అంటారు. సేమ్ ఫార్ములా ఇన్ ఆయుర్వేదిక్ ఆల్సో. ఏదైనా మనం ఒక 21 days దాన్ని ట్రై చేస్తేనే దాని రిజల్ట్ అనేది 21 days తర్వాత తెలుస్తుంది. సో ఇది ఇన్స్టెంట్ కాదు, కానీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. ఇప్పుడు చెప్పాను చిన్న ఎగ్జాంపుల్, మా జేజీ నన్ను ఎలా కాపాడుకుంది అనేది. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు,
సో డూ యూ బిలీవ్ దట్ స్టోరీ? నేను ఇంత పుట్టాను అంటే ఎవరు నమ్మరు. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ పిక్చర్స్, బట్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు. సో లాంగ్ లాస్టింగ్ లైక్ ఆయుర్వేదిక్ అసలు కైండ్ ఆఫ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. అండ్ ఆయుర్వేదిక్ ప్రొప్రైటరీ మెడిసిన్ ఎందుకు అంటున్నాము అంటే ఇట్స్ ప్రూవెన్ అండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసేది మన బాడీ ఒక్కదానికే కాదు, స్కిన్ కూడా కావాలి, డైట్ కావాలి, ప్రాపర్ డైట్. ఇప్పుడు మన కొలాజన్ అని ఉంటుంది, అది మజిల్ బిల్డ్ చేస్తుంది, సెల్స్ బిల్డ్ చేస్తుంది. రెటినాల్ అని ఉంటుంది, సాగి స్కిన్ రాకుండా చూసుకోవడము. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వల్ల నేనేమో హైపోథైరాయిడిజం అనమాట. సో నేను లావుగా ఉన్నాను, నా ఏజ్ 35, కానీ నేను చూడటానికి మోర్ దెన్ 40 లాగా అనిపిస్తాను. ఇట్స్ బికాస్ ఆఫ్ మై డైట్, నేను తీసుకునే ఫుడ్ క్వాంటిటీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా. కానీ అదే ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడటం వల్ల నా థైరాయిడ్ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. అంటే ద ఫుడ్ విచ్ ఐ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ ద ఆయుర్వేదిక్ వే. అండ్ సెకండ్, నేను కూడా యాంటీ ఏజింగ్ క్రీమ్ సెరమ్స్ వాడుతున్నాను. అది ఎంతవరకు నా ఫేస్ ని స్మూత్నెస్ చేసింది అంటే వ్రింకిల్స్ పోయాయి, అండ్ డార్క్నెస్ పోయింది, అండ్ పింపుల్స్, యాంటీ యాక్ని రావట్లేదు నాకు. మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎందుకు? అగైన్ కమింగ్ టు ద పాయింట్, స్ట్రెస్. ఇప్పుడున్న యూత్ అందరు కూడా ప్రతి ఒక్కరు స్ట్రెస్ లోనే ఉంటున్నారు. స్ట్రెస్ లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా? సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కాజింగ్. ఓకే, యో పృథ్వీ, సో వాట్ డూ యూ మీన్ బై సిరమ్? సిరమ్ అంటే ఏంది? లైక్ 3-4 years మనకి ఈ వర్డ్ ఏం లేదు ఎవరం. అంటే ఉంటారు ప్రొఫెషనల్స్ ఉన్నారు సిరమ్ అంటే ఇది అని, బట్ నార్మల్ జనరల్ ఆడియన్స్ కి, పీపుల్ హూ యూజెస్ ద ప్రోడక్ట్స్, యాక్చువల్ ప్రోడక్ట్, బ్యూటీ ప్రోడక్ట్స్, సిరమ్ అంటే తెలియదు. లైక్ లాస్ట్ 3-4 years బ్యాక్ వరకు తెలియదు, ఇప్పుడు చాలా పాపులర్ అయింది సిరమ్. వాట్ యూ మీన్ బై సిరమ్ యాక్చువల్లీ, అండ్ వై యూ వాంటెడ్ టు స్టార్ట్ ఓన్లీ సిరమ్ ప్రోడక్ట్స్? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ లోనే లాస్ట్ 3-4 years నుంచి ట్రెండింగ్ ఉందని అంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వన్ విచ్ ఐ చూస్ సిరమ్. అండ్ సెకండ్ వచ్చేసి సిరమ్ కి అంటే సిరమ్ ఈజ్ నథింగ్ బట్ ఆక్వా బేస్డ్, అంటే వాటర్ బేస్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. కాకపోతే ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అనమాట. ఓకే, సో వేర్ థిక్నెస్ ఉంటుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ జెల్లీ బట్ నాట్ జెల్లీ, ఆక్వా బేస్డ్ కైండ్ ఆఫ్. స్కిన్ మీద ఎక్కువసేపు ఉంటుంది అండ్ అబ్జర్వ్ కూడా తొందరగా అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకోండి, దే డోంట్ హ్యావ్ మచ్ టైం. మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చూసుకోవాలా, తర్వాత వాళ్ళు రెడీ అయ్యి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలా. సో వాళ్ళు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి బయలుదేరే టైంలో ఒక 10 to 15 minutes గ్యాప్ ఉంటుంది, వెయిటింగ్ ఫర్ ఎ క్యాబ్ ఆర్ బుకింగ్ ఎ క్యాబ్ ఆర్ మూవింగ్ విత్ హర్ హస్బెండ్. 15 minutes గ్యాప్లో ఏమవుతుంది అంటే ఈ సిరమ్ తొందరగా బ్లెండ్ ఇన్ అయిపోతుంది. సో దే హ్యావ్ టు అప్లై ద మాయిశ్చరైజర్, ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు అప్లై ద సెరమ్. సో ఇది జస్ట్ అమౌంట్ ఎక్కువ కాదు, జస్ట్ ఒక 4 drops. ద బ్యూటీ ఆఫ్ సెరమ్ ఏంటి అంటే లెస్ క్వాంటిటీ అండ్ మోర్ అబ్జర్వ్ అవుతుంది స్కిన్ పైన, అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఉంటుంది. సో ఈవినింగ్ వాళ్ళు వచ్చేదాకా కూడా ఫేస్ మీద ఉన్న కైండ్ ఆఫ్ సాఫ్ట్నెస్ కానివ్వండి, అది అట్లా క్యారీ అవుతా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఉమెన్ ఆర్ చూసింగ్ మోర్ ఇంటూ సిరమ్స్ అనమాట. లైక్ వాట్ ఇస్ ద అడ్వాంటేజెస్? సిరమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏం మోస్ట్లీ ఎక్కువ ఏముంటాయి? అడ్వాంటేజ్ అదే చెప్పాను కదండి, తొందరగా బ్లెండ్ ఇన్ అయిపోతుంది అండ్ స్టే ఫర్ లాంగ్ టైమ్ ఆన్ యువర్ స్కిన్. అండ్ ఇది ఏంటి అంటే రిజల్ట్స్ కూడా సేమ్ టైం, అంటే స్కిన్ రిపేరింగ్ ఆటోమేటిక్ గా చేసేసుకుంటాయి. మనం మళ్ళీ తొందరగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇది నార్మల్ గా ఫేస్ కి అప్లై చేసేసుకున్న ఒక పౌడర్ లాగా కాదనమాట. పౌడర్ ఏం చేయాలి మన ఫేస్ కి, జస్ట్ ఒక గ్లో ఇస్తుంది అంతే. కానీ సిరమ్ ఏంటి అంటే ఈ మన పోర్స్ ఉంటాయి, మన స్కిన్ పైన పోర్స్ ఉంటాయి, ఆ పోర్స్ ఓపెన్ అయిన పోర్స్ ని ఇది ఫిల్లింగ్ చేసుకొని రిపేర్ వర్క్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వేర్ ద సిరమ్ బ్లెండ్స్ వెల్ అని చెప్పేసి అంటున్నాను. సో ద కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్ కూడా చాలా క్విక్, 3 to 4 minutes లోనే అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్ పైన. మీరు అప్లై చేసుకున్న 3 to 4 minutes లో డ్రై అయిపోతుంది, అంటే ఇట్ విల్ బ్లెండ్ ఇన్ ఈజీలీ. ఇట్ విల్ గివ్ ఏ ఇన్స్టెంట్ రిజల్ట్, అంటే రిజల్ట్స్ ఇమిడియట్ గా కనిపిస్తుందా లేకపోతే ఇట్ విల్ టేక్ టైమ్? ఇట్ డిపెండ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ సిరమ్స్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్, మీకు డిఫరెన్స్ అనేది తొందరగా కనపడుతుంది. దేర్ ఆర్ పీపుల్ హూ డజంట్ నో వాట్ ఈస్ అ సిరమ్, లైక్ యూ సెడ్ లాస్ట్ 3-4 years నుంచి అన్నట్టుగా. సో ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ విత్ కంప్లీట్లీ న్యూ కైండ్ ఆఫ్ అప్లయింగ్ సిరమ్ అనుకుంటే మాత్రం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బికాస్ వాళ్ళ స్కిన్ ని అది అండర్స్టాండ్ చేసుకోవాలా. సో సిరమ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పింపుల్స్ ఉంటాయి, యాంటీ యాక్ని సిరమ్. కొంతమంది నాలాగే ఓవర్ ఏజ్డ్ గా ఉన్న వాళ్ళకి యాంటీ ఏజింగ్, అండ్ కొంతమంది గ్లో కోసమే ఉంటుంది, విటమిన్ సి అని చెప్పేసి. కాఫీ ఫేస్ సిరమ్ అని చెప్పేసి ఇప్పుడు మనం కాఫీ బీన్స్ తో ప్యూర్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కాఫీ బీన్స్ అనమాట. సో ఆ స్మెల్ కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ ఫ్లూయిడిక్ కానివ్వండి, చాలా బాగుంటుంది, ఒక కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది మనకి. సో అట్లా అది ప్యూర్ గా బ్లెండ్ అవుతుంది అనమాట. Okay, any products ఉన్నాయి currently? Presently we have only 5 products, and we have more 145 products to be delivered soon.
Okay. సో ఈ 5 ప్రోడక్ట్స్ ఎందుకు ఫస్ట్ లాంచ్ చేశాను అంటే దిస్ ఈజ్ మై 3 years రీసెర్చ్ అనమాట. సో ఫస్ట్ నేను ఇలా అనుకోగానే అలా స్టార్ట్ చేయలేదు. యాజ్ ఎ సెడ్ 3 years నుంచి మనం ఇంపోర్ట్ బ్రాండ్స్ చేస్తున్నాము. సో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఓన్లీ ఐ వాజ్ సెల్లింగ్ ఇట్. మన ఫ్యామిలీ హిస్టరీ చూసుకున్నా, ఇప్పుడు కమింగ్ బిజినెస్ అనాలిటిక్స్ చూసుకున్నా, స్టాండ్ పాయింట్ చూసుకున్నా, ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో ఇప్పుడు మన ఇండియాలో కంటే యుఏఈలో చాలా ఫేమస్. యుఏఈలో చాలా ఘోరంగా వాడతారు మన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. సో అట్లా నేను ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో అన్ని రకాలుగా ఆలోచించుకొని మనం ఈ 5 ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసాం అనమాట. మీరు ఆయుర్వేదిక్ అంటే నాకు ఒక కాన్సెప్ట్ గుర్తొచ్చింది. సో రాజస్థాన్ లో ఒక ప్లేస్ ఉంది. ఓకే. సో అక్కడ ఏముంటుంది అంటే మొత్తం ముల్తాని మట్టి ఉంటుంది కదా, మొత్తం స్టోన్ ఉంటుంది అక్కడ. అవును. అక్కడ ఏం చేస్తారంటే గవర్నమెంట్ కానీ మీరు వెళ్ళి మీరు తీసుకోవచ్చు, ఎంత తీసుకున్నా అది మీదే, అది ఏముండదు, కాస్ట్ ఏముండదు అని. లైక్ దేర్ ఆర్ సమ్ మ్యానుఫ్యాక్చరర్స్, సమ్ పీపుల్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కొంచెం మొత్తం క్వాంటిటీ మొత్తం తెచ్చుకుంటున్నారు ముల్తాన్ మట్టి. దే ఆర్ ఇంపోర్టింగ్ దట్ ముల్తాన్ మట్టి అండ్ లేబుల్ పెడుతున్నారు, వైట్ లేబుల్ బ్రాండింగ్ పెట్టి. దే ఆర్ సెల్లింగ్ ఇన్ టు ద యుఏఈ అండ్ USA అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. దట్స్ అ వెరీ బిగ్ మార్కెట్. ఎస్. అండ్ దే పోర్ట్రేయింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఆయుర్వేదిక్ మెథడ్ అని. అవును, ముల్తాని మల్టీ ఇస్ ప్యూర్లీ ఆయుర్వేదిక్. యా, ఐ మీన్ see this is also coming, like appudepudo marchipoyina multani matti, these people are again coming back and using that multani matti. True kada. Yeah. సో అదే ఇప్పుడు ఇంకోటి నేను మీకు చెప్తే షాక్ అవుతారు. మన దగ్గర ఒక కొత్త ప్రోడక్ట్ టెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రోడక్ట్ యొక్క క్యాపబిలిటీ ఏంటి అంటే, ఇది ఓన్లీ పౌర్ణమి రోజే దీంట్లో ఒక్కొక్క సబ్స్టెన్స్ యాడ్ చేయాలి. ప్రతి పౌర్ణమి అంటే ప్రతి 15 days కి ఒక ఇంగ్రీడియంట్ యాడ్ అవుతుంది. అట్లా ఆ ప్రోడక్ట్ అవుట్పుట్ బయటికి రావడానికి 8 పౌర్ణమిలు వెయిట్ చేయాలి. 8 పౌర్ణమిస్ వెయిట్ చేయాలన్నమాట. అప్పుడు ఆ ప్రాపర్ గా అది బ్లెండ్ రా సబ్స్టెన్స్ వస్తుంది నాకు. దాంట్లో మనం ఎలా కావాలంటే అలా యాంటీ ఏజింగ్ కి వాడుకోవచ్చు, అంటే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ యాడ్ చేసుకొని వీ కెన్ డివైడ్ ద ప్రోడక్ట్ రా సబ్స్టెన్స్ ఇంటూ అదర్ సబ్స్టెన్సెస్ అనమాట. సో ఎందుకు పౌర్ణమి స్పెషల్ అంటే, ఆ ఒక్క ఫుల్ మూన్ డే రోజే ఈ ప్రోడక్ట్ లో ఒక కైండ్ ఆఫ్ గ్లోనెస్ వస్తుంది అనమాట. సో ఆ పర్టికులర్ లిక్విడ్ ఇదంతా కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ మరి. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్. మ్యాజిక్. అంత మ్యాజిక్ పౌర్ణమి రోజే చేయాలి. అది చాలా లాంగ్ టేకింగ్ ప్రాసెస్, కానీ ఇది హై అమౌంట్స్ లో నేను ఇప్పుడు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే స్టిల్ ఇన్ టెస్టింగ్ స్టేజ్ ఓన్లీ. ఆ ప్రోడక్ట్ రా సబ్స్టెన్స్ అయితే ఎక్వైర్ చేసాము. నౌ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ రా సబ్స్టెన్స్ ఇంటూ అదర్ ప్రొడక్ట్స్. సో అది ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మేము ఫస్ట్ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో టెస్ట్ చేస్తున్నాము. దెర్ ఇస్ నో యానిమల్ టెస్టింగ్ హియర్. సో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో టెస్ట్ చేస్తున్నాము, బేస్డ్ ఆన్ దేర్ సజెషన్స్, బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్స్. అండ్ ఇంకా దాన్ని ఎలా మనం డైల్యూట్ చేసుకోవచ్చు అనేది మేము ట్రై చేస్తున్నాం అనమాట. సో వన్స్ దట్ ఈస్ డన్, దెన్ ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ మై బిజినెస్ యాజ్ వెల్. గ్రేట్. ఇప్పుడు మనము సీరం ఉంది అంటే కరెంట్ మీ ప్రొడక్ట్స్ లో, సో no chemicals at all, zero chemicals. No chemicals, zero. And other companies, other products who are selling a serum, so what sort of chemicals they use, and is it good for a long lasting? జింక్ సల్ఫేట్ అని చెప్పేసి, జింక్ ఫాస్ఫరస్ అని చెప్పేసి, నెక్స్ట్ నియాసిన్ మేడ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అదే చెప్పాను కదండి, ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం మాత్రమే. లాంగ్ అనేది మీరు ఆ ప్రోడక్ట్ ఆపేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ తీసుకొని మీరు ఒక 8 weeks వాడారు అనుకుందాం, మీరు ఆపేసేయండి ఆ ప్రోడక్ట్, ఏం ప్రాబ్లం ఉండదు మీ స్కిన్ కి. మీ ఈ 8 weeks ఎలా అయితే ఉందో మీ స్కిన్, అలాగే ఇంకా కొన్ని వీక్స్ కంటిన్యూ అవుతుంది. లేదంటే కొంతమందికి పర్మనెంట్ గా కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ కెమికల్ బేస్డ్ అనేది వాడితే మీ స్కిన్ అనేది ఇన్స్టాంట్ గా చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇన్స్టాంట్ కూడా ఆ ప్రోడక్ట్ ఆపేయడంతో పోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను నా లైఫ్ లో ఒక జరిగిన విషయం చెప్తాను. మలేషియన్ కంట్రీలో నేను వర్క్ చేసినప్పుడు, మలేషియాలో, అక్కడ మలైస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే మేకప్ కి, 50% ఆఫ్ దర్ శాలరీ దే స్పెండ్ ఆన్ మేకప్ ఓన్లీ. ఓకే. అండ్ వాళ్ళ స్కిన్ పైన లేయర్స్ ఎంత ఉంటుంది అంటే, మన జబర్దస్త్ లో చెప్తారు చూడండి, బకెట్లు మేకప్ తీయాలి, అట్లా వాళ్ళ మొహం మీద బకెట్లు మేకప్ ఉంటుంది. అండ్ కొంచెం డిస్టర్బ్ అయినా వెంటనే వాళ్ళు వాష్రూమ్ లోకి వెళ్తారు, మళ్ళీ లేయర్స్ చేసుకొని వస్తారు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఒక 40s దాటాక, బికాస్ ఆఫ్ దేర్ హార్మోనల్ చేంజెస్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్కిన్ పైన ప్యాచెస్ ఉండిపోతున్నాయి, హోల్స్ లాగా పడిపోవడము, ప్యాచెస్ లాగా పడిపోవడము. వాళ్ళు అంతంత మేకప్ వేసుకునేది కూడా ఇన్స్టాంటే.
ఇప్పుడు మన సెలబ్రిటీస్ అందరూ కూడా మనం బయట చూసిన దానికి స్క్రీన్ మీద చూసిన దానికి వాళ్ళకి అంత లేయర్స్ వేస్తారు. ఎందుకంటే వీళ్ళు అఫ్ కోర్స్ నౌ ఇప్పుడు ఇంప్రూవ్డ్ కాబట్టి చాలా మంది ఆ మాయిశ్చరైజర్స్ సెరమ్స్ అన్ని అప్లై చేసుకొని చాలా కేర్ఫుల్ గా ఉంటున్నారు. బట్ కొన్ని డేస్ బ్యాక్ వెళ్తే ఇవన్నీ లేవు. సో ఆ మేకప్ అలానే సబ్స్టెన్స్ తీసేసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ కొన్ని రోజులకి పాడైపోతుంది. ఈవెన్ అందరు సెలబ్రిటీస్ కి పాడైపోతుంది. యా, సో ఈ క్వశ్చన్ నాకు ఎప్పటి నుండో ఉందండి. ఇప్పుడు సెలబ్రిటీస్ తీసుకోండి, లైక్ ఫీమేల్ సెలబ్రిటీస్, వాళ్ళ స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది, అవును, ప్రాపర్ స్మూత్. ఓకే, ఇవన్నీ వాళ్ళు వాడే కెమికల్స్, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ మీద ఉంటుందా, లేకపోతే వాళ్ళు అదర్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల స్మూత్ ఉంటుందా, లేకపోతే ప్రాపర్ ఈ ట్రీట్మెంట్ మేకప్ ప్రోడక్ట్స్ తోనే, కాస్మెటిక్ ప్రోడక్ట్స్ తోనే ఉంటుందా? ఒక సెలబ్రిటీకి మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫేస్ వాల్యూ అండి. అవును. నెక్స్ట్ కమ్స్ ద యాక్టింగ్. అంటే మనకి ఇప్పుడు గ్లామరస్ చూసుకోవాలి, హీరోయిన్స్ మెజారిటీ గ్లామరస్ ఫస్ట్ అంటారు ఎవరైనా, సెకండ్ కమింగ్ యాక్టింగ్. సో ఈ రెండు ఉన్న వాళ్ళే సెలబ్రిటీస్. కానీ అంటే సెలబ్రిటీస్ దాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి. ఇట్ ఈస్ మస్ట్, ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఇన్కమ్, దేర్ ఫేస్ వాల్యూ ఇస్ దేర్ ఇన్కమ్. కరెక్ట్. అది కాపాడుకున్న రోజున వాళ్ళ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. ఎండోర్స్మెంట్స్ ఉండవు, ఆడిషన్స్ ఉండవు, మూవీస్ ఉండవు, వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి జనరేట్ అవ్వదు. సో దే హ్యావ్ టు మెయింటైన్. సో ఈ మెయింటెనెన్స్ అనేది కమ్స్ విత్ ఏ హై కాస్ట్. మీరు అన్నట్టుగా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా హై కాస్ట్ ఉంటాయి. మేకప్ ప్రోడక్ట్స్ అన్ని కూడా దే డోంట్ గో ఫర్ లెస్. అండ్ సెకండ్, హెల్తీ డైట్. థర్డ్, వాళ్ళు తీసుకున్న ఎక్సర్సైజెస్, వాళ్ళు జిమ్ లో గంటలు కష్టపడతారు, ఎందుకంటే బాడీ మొత్తం ఫిట్ గా ఉండాలి. బాడీ మొత్తం ఫిట్ గా ఉన్నాయి అంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. బ్లడ్ ఫ్లో అనేది బాగుందంటే స్కిన్ కూడా బాగుంటుంది. సో ఇట్స్ ఆల్ కమ్స్ అండర్, మళ్ళీ పాయింట్ ఈస్ ఫేస్ వాల్యూ. సో వీళ్ళు దీంతో పాటు ఏం చేస్తారంటే కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. మన అబ్రాడ్ లో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిప్ కరెక్షన్ కానివ్వండి, నోస్ కరెక్షన్ కానివ్వండి, కొన్ని చాలా సర్జరీస్ ఉన్నాయి. సో అవి కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్డ్ సర్జరీస్, సింపుల్ సర్జరీస్ కావు. అండ్ ద అమౌంట్ ఆఫ్ రికవరీ కూడా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మిక్స్డ్ ఉంటారు. డైట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, హై వాల్యూ ప్రోడక్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సర్జరీస్ కూడా అలానే ఉంటాయి వాళ్ళకి. ఓకే. అండ్ నార్మల్ క్వశ్చన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాన్స్ అడ్వర్టైజ్మెంట్ కానీ హీరోయిన్స్ ప్రమోట్ చేస్తారు, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, డూ దే యూజ్ ద సేమ్ ప్రోడక్ట్? నో, అంటే వాళ్ళైతే ఓకే, స్టిల్ ఐ మీన్ వాళ్ళు మాత్రం టీవీలో చెప్తారు ఈ ప్రోడక్ట్ టీవీలో చూపించేదాన్ని నిజాలుగా. అవును, ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్. కరెక్ట్. సి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, మన డైటీషియన్స్ ఒక 21 days వాడితే గానీ దాని రిజల్ట్ రాదు అని చెప్పేసి వాళ్ళు మ్యాండేటరీ లైన్ అనమాట అది. సో ఒక ఎండోర్స్మెంట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? హార్డ్లీ 3 to 4 days. 3 to 4 days అయినా అలా ప్రోడక్ట్ వాడతారా? వాడరు. కానీ ఆ ప్రోడక్ట్ చూపిస్తారు బికాస్ ఆఫ్ దేర్ ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ వల్ల వాళ్ళ ఇండివిజువల్ ఎవరైతే, ఇప్పుడు నాకు మన టాలీవుడ్ లో చాలా మంది హీరోస్ ఇష్టము. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ తీసుకుందాము. విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చి ఆయన ఒక రౌడీ అనే టీ-షర్ట్ బ్రాండ్, ఒక క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. చాలా మంది కొనుక్కున్నారు ఆయన బ్రాండ్ ని బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ విజయ్ దేవరకొండ. ఆయన షర్ట్ నచ్చి కాదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెలబ్రిటీ. ఈ ఎండోర్స్మెంట్స్ లో ఏంటి అంటే మనకున్న ఇంట్రెస్ట్ ఆన్ ద సెలబ్రిటీ, వీఆర్ బయింగ్ దట్ ప్రోడక్ట్. ఇట్స్ నాట్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ వర్త్ ఆఫ్ ది ప్రోడక్ట్, ఓన్లీ ద ఫేస్ వాల్యూ, ఓన్లీ ద బ్రాండ్ ఎండోర్స్డ్ బై నయనతార, బ్రాండ్ ఎండోర్స్డ్ బై సమంత. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రీసెంట్ గా మన కోవిడ్ తర్వాత 2021 లో OG1 ఒక బ్రాండ్ వచ్చింది, హెల్త్ సప్లిమెంట్స్. సమంత యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్. 2022 కి తను లేదు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళు స్టాప్ చేసేసారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ రెవెన్యూస్ డిఫరెంట్. ఇప్పుడు వాళ్ళ రెవెన్యూస్ అసలు మీరు చెప్తే నమ్మరు, స్కై రాకెట్ అండ్ క్రోర్స్ లో పర్ మంత్ దే ఆర్. ఇట్స్ బికాస్ ఆఫ్ సమంత. అంతే. ఫేస్ రీసెంట్లీ రష్మిక కూడా ప్లమ్ లో ఇన్వెస్ట్ చేసింది. అండ్ దీపికా పడుకొని షీ స్టార్టెడ్ హర్ ఓన్ బ్రాండ్. మొన్న August 21 మన నయనతార కూడా తన ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేసింది. అంటే ఇది కూడా నాకు ఇట్లా క్యూరియస్ క్వశ్చన్, ఆల్ ఫీమేల్ సెలబ్రిటీస్ గానీ వై దే ఆర్ స్టార్టింగ్ దే ఓన్ కాస్మెటిక్ బ్రాండ్? అంటే మార్కెట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అనా, లేకపోతే లైక్ దే వాంటెడ్ టు బి అ బిజినెస్ లీడర్ అనా, లైక్ వై? See, obviously celebrities, they have the source of income where they want to invest in different means of businesses లో. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్. ఎందుకంటే కాస్మెటిక్స్ లో వచ్చేసి చాలా మందికి తెలియని రహస్యం ఏంటి అంటే, మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినంత కూడా దీంట్లో రిటర్న్స్ దానికంటే ఎక్కువ వస్తాయి కాస్మెటిక్స్ లో. డూ యూ బిలీవ్ 25% ప్రాఫిట్ ఉంటుంది?
ఏ బిజినెస్ లో ఇప్పుడు 25% మార్జిన్ ఉంది మీకు? 25% డైరెక్ట్ ఫ్లాట్ 25%. ఫ్లాట్ 25 పైనే, 25 ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే. సో అదొక రీజన్. సెకండ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఎండోస్ చేస్తే వాళ్ళకి వచ్చేది సమ్ లాక్స్ ఆఫ్ అమౌంట్, కానీ అదే వాళ్ళు ఓన్ బ్రాండ్ అయినప్పుడు దే ఆర్ మేకింగ్ దట్ బిజినెస్ ఆల్సో, రైట్? సో వాళ్ళు దానికి మార్కెటింగ్ కాస్ట్ ఎక్కువ ఉండదు వీళ్ళకి, అంటే వీళ్ళు ఎండోస్మెంట్స్ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. సో జీరో కాస్ట్. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక అమ్మాయిని మనం బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలంటే మినిమం 2 CR నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 CR అనేది ప్రోడక్ట్ లో పెట్టుకుంటే నాకు లాభం కదా. సో దట్స్ వేర్ సెలబ్రిటీస్ గెయినింగ్ సేవింగ్ దట్ 2 CR themselves. సెకండ్ థింగ్, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఇండివిజువల్ ఫ్యాన్ బేస్. ఆబ్వియస్లీ వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి వాళ్ళకి ప్రోడక్ట్ అనేది సేల్ అయిపోతుంది. సో ఇంత హై రిటర్న్స్ ఉన్న బిజినెస్ ని ఎందుకు మాత్రం సెలబ్రిటీస్ వదులుకుంటారు? శిల్పా శెట్టి మామాత్ లో ఇన్వెస్ట్ చేసింది. రీసెంట్లీ షీ గాట్ 40 crores. షీ ఇన్వెస్టెడ్ 36 lakhs బిఫోర్ 6 years. రీసెంట్ గా మన IPO లో 40 CR వచ్చింది తనకి. 10 times, not even 10 times, it's more than 1000 times రెవెన్యూ వచ్చింది. అండ్ మామాత్ జర్నీ కూడా మీరు చూసుకుంటే దే స్టార్టెడ్ విత్ సమ్వేర్ అరౌండ్ 1 crore 46 lakhs. ఇప్పుడు 24,000 crores వాల్యుయేషన్ కంపెనీ ఇన్ జస్ట్ 6 years. ఏ కంపెనీ ఎంత గ్రో అవుతుంది? హై ప్రాఫిట్ మార్జిన్ బిజినెస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మామాత్ ప్రొడక్ట్స్ వచ్చేసి దేర్ వెబ్సైట్ లో 150 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అంతే. 150 SKUs ఉన్నాయి. ఓకే. అండ్ నైకా వచ్చేసి 2012 లో స్టార్ట్ చేశారు. దే హ్యావ్ 2 lakh లిస్టింగ్స్, 2 lakh ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ షుగర్ కాస్మెటిక్స్ 229 లిస్టింగ్స్ ఉన్నాయి. దే స్టార్టెడ్ ఆల్సో ఇన్ 2012. వావ్ వచ్చి 2013. సో వావ్ ఒక స్మాల్ స్టోరీ ఉంది, మనం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, అంటే వావ్ ట్రేడ్ మార్క్ చేసుకోలేదు వాళ్ళు. అంటే ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే, మీరు అన్నారు కదా ఇందాక డ్రాప్ షిప్పింగ్ లో చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఎక్కువ రోజులు స్టాండ్ బై చేయట్లేదని. సో ప్రతి ఒక్కడు ట్రేడ్ మార్క్ చేసుకోవాలి. ట్రేడ్ మార్క్ లేకపోవడం వల్ల ఇప్పుడు వావ్ అనే కంపెనీ ఇట్స్ ఏ $1 billion కంపెనీ. టుడేస్ వాల్యుయేషన్ ఇస్ $1.1 billion కంపెనీ అది. కానీ ఆ కంపెనీని వేరే వాళ్ళు కమ్ముకోలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ట్రేడ్ మార్క్. వావ్ స్కిన్ సైన్స్ కి ట్రేడ్ మార్క్ లేదు, కానీ వావ్ అనే ఒక బ్రాండ్ వాల్యూ మీద నడుస్తుంది. ఆ వావ్ అనే బ్రాండ్ వాల్యూకి ట్రేడ్ మార్క్ లేదు. సో దట్ ఈస్ వన్ సింపుల్ రీజన్ వేర్ ఎవ్రీవన్ నీడ్స్ టు డు ఎ ట్రేడ్ మార్క్. కంపల్సరీ, మ్యాండేటరీ. ట్రేడ్ మార్క్ లేకుండా చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు, ఈవెన్ డ్రాప్ షిప్పింగ్, వాట్ ఎవర్ షిప్పింగ్. ఓకే. సో ఈ నాకు ఒక చిన్న బ్రేక్ డౌన్ చేయండి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎగ్జాంపుల్ మాయిశ్చరైజర్. ఓకే, మాయిశ్చరైజర్ ఒక థర్డ్ పార్టీ నుండి తీసుకొని మనం బ్రాండింగ్ చేసి అమెజాన్ లిస్టింగ్ చేస్తే ఎంత % మార్జిన్ మిగులుతుంది? అంటే థర్డ్ పార్టీ నుంచి తీసుకొని వైట్ లేబులింగ్ చేసి, ఇప్పుడు మామాత్ చేసేది అదే, షుగర్ కాస్మెటిక్స్ చేసేది అదే, వావ్ స్కిన్ సైన్స్ చేసేది అంతే. ఎవరికి మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లేవు. నో, జీరో నన్ ఆఫ్ ది కంపెనీస్. ఈవెన్ దీపికా పడుకునే కంపెనీ కానీ ఎవరికి కూడా మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ లేవు. అందరు కూడా చేసేది ఈ వైట్ లేబులింగ్ పని. సో యూ హ్యావ్ సీన్ ద సక్సెస్ ఆల్రెడీ. 2016 లో స్టార్ట్ చేసిన మామాత్ 2023 కి 24,000 వాల్యుయేషన్ అయింది. సో ఎంత హై మార్జిన్స్ ఉంటే వాల్యుయేషన్ అంతా. ఓన్లీ త్రూ మార్కెటింగ్, ఓన్లీ త్రూ ప్యూర్లీ రిటైలర్ మార్కెటింగ్ అండి. హౌ యూ మార్కెట్ యువర్ ప్రోడక్ట్. చెప్పాను కదా, టైటిల్ ఎలా పెట్టాలా, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలా, ఇమేజింగ్ ఎలా పెట్టాలా, దాన్ని ఎలా అడ్వర్డ్స్ కింద మనం ప్రమోట్ చేసుకోవాలా, కంటెంట్ ని ఎలా బిల్డ్ చేయాలా. సో దెర్ ఇస్ అ కంప్లీట్ 360 degrees మార్కెటింగ్. మనం ఎలా దాని ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయగలిగితే ఆ బిజినెస్ అనేది చేయగలుగుతాం. అఫ్ కోర్స్ ప్రోడక్ట్ లో దమ్ ఉండాలి, యూనిక్నెస్ ఉండాలి, ప్రైసింగ్ కరెక్ట్ గా ఉండాలి, అండ్ దట్ ఆఫ్టర్ దట్ ఆల్ మార్కెటింగ్ కమ్స్. మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు అంటే మనం ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఒక స్టోర్ కి వెళ్ళే చూసుకునే కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు 1.5 lakh యాపిల్ ఫోన్ కూడా మనం ఈ కామర్స్ లోనే బై చేస్తాం. సో ద కస్టమర్ మారింది, మైండ్ సెట్ మారింది. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు ఇచ్చే క్విక్ గా రెస్పాన్స్ రేట్ బాగుంది, ఫస్ట్ థింగ్. సెకండ్, మనకి ఈజీ టు పర్చేస్, అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం A to Z దాని డీటెయిల్స్ అన్ని కూడా అమెజాన్ లో పెట్టేస్తున్నాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి. సో ప్రతిదీ క్లిక్ ఆఫ్ ది అన్నట్టుగానే అయిపోతుంది. సో దట్స్ వేర్ దిస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆర్ మేకింగ్ మనీ. ఇప్పుడు ఒక యాజ్ యూ మెన్షన్, మీరు 5% మన సౌత్ ఇండియా హైదరాబాద్ లో ఉన్నారు. ఇఫ్ ఎ పర్సన్ వాంటెడ్ టు స్టార్ట్ ఏ కాస్మెటిక్ బిజినెస్, వాట్ డూ యూ సజెస్ట్? వాట్ విల్ బి ఎ ప్రాసెస్? ఎలా ఉంటుంది ప్రాసెస్? కానీ మన వైట్ లేబులింగ్ చేయాలంటే మ్యానుఫ్యాక్చర్ ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, లేబులింగ్ ఎట్లా చేయాలి, నేమ్ ఎట్లా సెట్ చేయాలి, ఈజీ టు యూనిసెక్స్ ఉండాలా నేమ్, అండ్ ఎలా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి? If this will be useful, because as you mentioned, North lo 72% people are starting a cosmetic industry. I mean, we in Telangana or AP, it's just 5%. Yes.
అంటే అది దానికి ఒక రీజన్ కూడా ఉందండి. నార్త్ లో ఎక్కువ వాడతారు కాస్మెటిక్స్. మన ఇప్పుడు ప్రజెంట్ సౌత్ కానివ్వండి, రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ 5% లో ఉండడానికి కారణం. సెకండ్ వచ్చేసి ప్రోడక్ట్ మీరు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ చేయాలో తెలియదు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ హౌ ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు అన్నట్టుగా వైట్ లేబులింగ్ చేయాలన్నా కూడా ఆ ప్రోడక్ట్ క్లిక్ అవుతుందో లేదో ఎవరికి తెలుసు. సో ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ ఐడియా లేకపోవడము, దాని యొక్క స్ట్రెంగ్త్ తెలియకపోవడము, దాని యొక్క యూసేజెస్ అంటే బెనిఫిట్స్ ఏంటనేది తెలియకపోవడము, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే మన ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి నాకు 3 years పట్టింది. నాకు ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉండి, నాకు మార్కెటింగ్ టీమ్ ఉండి, అనలైజ్ చేయడానికి రీసెర్చ్ టీమ్ ఉండి, అన్నీ ఉన్నా కూడా కానీ నాకు నా ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ నన్ను చీట్ చేశాడు. 10 lakhs పోయాను. సో నెవర్ నోస్. అంటే నేను దెబ్బ తిన్నాను కాబట్టి నేను నీకు చెప్పగలుగుతున్నాను. నేను నా ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ నాకు చెప్పింది ఒక రిజల్ట్ అయితే అది ఇంకో రిజల్ట్ వచ్చింది. సో వేర్ ఐ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ 10 lakhs, ఆ 10 lakhs పోయినాయి. బట్ అవన్నీ కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అనుకోండి, స్ట్రగుల్స్ అనుకోండి, అవన్నీ క్రాస్ అవడానికి నాకు 3 years పట్టింది. సో ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ నాట్ అ కేక్ వాక్. యాజ్ ఐ సెడ్, మార్కెట్ రీసెర్చ్ ఇస్ వెరీ మచ్ మ్యాండేటరీ. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ బదులు ఇప్పుడు రీల్స్ లో షార్ట్స్ లో చూపించినట్టు అలా చేసేసేయండి, ఇలా చేసేసేయండి, టీషర్ట్ లోగోలు. సార్ ఒక ప్రోడక్ట్ లిస్ట్ చేయాలి అంటే 48 minutes పడుతుంది, మినిమం 48 minutes పడుతుంది. ఆ ప్రోడక్ట్ లిస్టింగ్ అప్రూవల్ రావడానికి 24 hours to 48 hours పడుతుంది. మళ్ళీ అది రిజెక్ట్ అయితే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా సబ్మిట్ చేసి మళ్ళీ దాన్ని అప్రూవల్ తెచ్చుకోవడానికి మళ్ళీ ఒక 24 hours to 48 hours పడుతుంది. సో ఒక ప్రోడక్ట్ లిస్ట్ చేయడానికి మనకి ఇంత టైం పడితే వాళ్ళు రీల్స్ లో జస్ట్ 30 seconds లో అయిపోతుంది అంటే ఎలా అవుతుంది? అండ్ ప్రాపర్ కీవర్డ్స్ సర్చ్ చేయాలి, ప్రాపర్ డిస్క్రిప్షన్ పెట్టాలి, దానికి కావాల్సిన ఇమేజింగ్, ఫోటోగ్రఫీ. ఇప్పుడు నాకు నా మిస్ అండ్ మోర్ ఒక బ్రాండ్ ఒక అమ్మాయితో చేయించుకున్నాను, ఫేస్ వాల్యూ ఉండాలి అని చెప్పేసి. షీ కాస్టెడ్ మీ బాంబ్. నాకే 2.5 lakh ఖర్చు అయింది. అన్ని తెలిసిన నేనే 2.5 lakh పెట్టుకున్నాను. నాకు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది, నేనే చాలా మందికి చాలా తక్కువలో చేశాను, నా బ్రాండ్కి ఎందుకు ఇంత కష్టం పెట్టుకున్నాను. అలా వచ్చింది. అంటే నాకు ఆ అమ్మాయి పర్టికులర్ గా కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేసుకున్నాను. సో అట్లా ప్రతిదీ మనం ఇవన్నీ కాస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకోకుండా ఇమీడియట్ గా బ్రాండ్ స్టార్ట్ చేసేసి చేయాలి అంటే 10 కోట్లు పెట్టినా కూడా బ్రాండ్ వాల్యూ రాదు. కానీ నేను 0 ఇన్వెస్ట్మెంట్ తో నాకు బ్రాండ్ వాల్యూ తెచ్చుకున్నాను. బికాస్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్. అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రోడక్ట్ ఎలా మనం ఒక ప్రోడక్ట్ ని షార్క్ ట్యాంక్ లోకి తీసుకెళ్ళాం. ఒక 0 అంటే ఒక కంప్లీట్ లోగో డిజైన్ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ కి మనం చేసి షార్క్ ట్యాంక్ లో ఫండింగ్ వచ్చేదాకా మనం సపోర్ట్ చేసాం. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ ఆల్ ద సక్సెస్ స్టోరీస్ అండ్ విన్నింగ్ స్ట్రాటజీస్. మన ఫస్ట్ అసలు ఈ కామర్స్ స్టార్ట్ చేసింది డాక్టర్ వైద్యోస్ అని చెప్పేసి ఆయన ఉన్నారు. ఐ ఫర్గాట్ హిస్ నేమ్, వరుణ్ అనుకుంటా, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఆయన ఫస్ట్ అసలు 2012లో ఈ కామర్స్ కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని 1000 crore turnover కి తీసుకెళ్లి అమ్మేసుకున్న ఆయన. రీసెంట్ గా ఆయన D2C బ్రాండ్ అని చెప్పేసి, D2C గ్రోత్ అని చెప్పేసి, ఎలా మీరు ఒక బ్రాండ్ ని డెవలప్ చేయాలని చెప్పేసి సెమినార్స్ ఇస్తున్నాడు. సో 25,000 దే ఛార్జ్. ఆ సెమినార్ నేను అటెండ్ అయినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే 2022 నుంచి 2032 దాకా స్పాన్ ఆఫ్ 10 years లో కాస్మెటిక్ విల్ బి హైలీ బూమింగ్. సో పృథ్వీ గారు, ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రోడక్ట్స్ తోని హౌ యూ వాంటెడ్ టు పొజిషన్ ఇన్ ద మార్కెట్? సో కరెంట్ ఉన్న ప్రోడక్ట్స్ కి నా ప్రోడక్ట్స్ కి డిఫరెన్స్ చాలా ఉందండి. ఎందుకంటే నేను నా ఫోకస్ అంతా కూడా ప్యూర్లీ ఆన్ న్యాచురల్ థింగ్. సో ఆయుర్వేదిక్ ఒకటి, న్యాచురాలిటీ ఒకటి, నో కెమికల్స్ అనేది నా స్లోగన్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక నా ప్రోడక్ట్ వచ్చేసి యాక్టివ్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్, అంటే ప్యూర్లీ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన సబ్స్టెన్స్ తో నా ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. సో విచ్ ఈస్ కంప్లీట్లీ యూనిక్ ఇన్ ద మార్కెట్. అంటే లేవా అంటే ఉన్నాయి, బట్ నా థీమ్, నా ఎంటైర్ నా మిస్ అండ్ మోర్ వచ్చేసి దీని మీదే ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. 1-2 ప్రోడక్ట్లు పెట్టేసి మిగతా కెమికల్ ప్రోడక్ట్స్ పెట్టాలని కాదు నా ఇంటెన్షన్. వాట్ ఎవర్ ద నెక్స్ట్ 145 products which I wanted to add to my SKUs, so those all 145 products are also made of purely active plant based ingredients. So that is what I'm aiming. ఎందుకంటే as per the industry research రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటి అంటే ఆర్గానిక్ అనే కీవర్డ్ కానివ్వండి, ఆర్గానిక్ న్యాచురల్ అనే దానికి ఫ్యూచర్ చాలా బాగుంది. సో బై 2030 it might turn out to be a $77 billion market. Only on organic and natural kind of Ayurvedic related products. So నా ఫోకస్ మేబీ ఈ రోజు నేను స్టార్ట్ చేయొచ్చు, బట్ నా ఫోకస్ టు అచీవ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సెక్టర్ వే టు ఎన్ వాట్ ఎవర్ ద అమౌంట్స్ ఐ డోంట్ నో,
బట్ ఐ వాంట్ టు బీ ఇన్ దట్ బిగ్ గేమ్. ఓకే I want to be the part of in that big game. So that is where I'm positioning my brand. So as I said, uniqueness ఉండాలి. బ్రాండ్ పొజిషనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఇందాక వైట్ లేబులింగ్ అదే సేమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇతర కొనుక్కొని వేసుకుంటే అది బ్రాండ్ పొజిషనింగ్ అవ్వదు, అది ప్రోడక్ట్ సస్టైనబిలిటీ ఉండదు. సో నా దాంట్లో ఏంటి అంటే నా ఫార్ములాస్ ఆర్ ప్యూర్లీ అప్రూవ్డ్ బై ఆయుష్ అండ్ ఐ హ్యావ్ strict agreements with the manufacturers where they can't use my formulas to other people. So uniqueness ఉంది నా brand లో, ఫస్ట్ థింగ్. సెకండ్, సస్టైనబిలిటీ చెప్పాను కదా, నా ప్రోడక్ట్ రిపీటెడ్ కస్టమర్స్ కావాలి నాకు. ఏదో ఒక్కరోజు కొనేసి ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేసాయి తర్వాత ఇంకో ప్రోడక్ట్కి మూవ్ అవడం, నాకు అలాంటి కస్టమర్స్ నాకు వర్కౌట్ కారు. కానీ వన్స్ లాయల్ కస్టమర్స్ అంటే వాళ్ళ ట్రస్ట్ ని నేను గెయిన్ చేసుకోవాలి. వన్స్ ఐ గెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ ఎనీ కస్టమర్, obviously they will put my brand in a next level position. Correct. True. So our trust gain avali ante I have to give the right product, and the main factor where comes in the picture is pricing. So మీరు ఇందాక అడిగినట్టుగా ప్రైజింగ్ కావాలని తక్కువలో మేము ఇప్పుడు 3,000 5,000 కూడా పెట్టొచ్చు ప్రైజింగ్. నెవర్ నోస్ హూ నోస్ అనేది పాయింట్ కాదు, బట్ ఆ ప్రైజింగ్ అనేది ప్రతి ఒక్కడు ఎఫోర్డబుల్ చేసేలాగా ఉండాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు నా క్రౌడ్ ఫండర్స్ కూడా చూస్తే అందరూ పెద్ద కోటీశ్వర్లేం కారు, నార్మల్ ఒక 30,000 ఎంప్లాయీ శాలరీ వచ్చేవాడు ఉన్నాడు, మా మ్యాక్స్ టు 1 lakh శాలరీ వచ్చేవాడు ఉన్నాడు మంత్లీ. వాళ్ళందరికీ ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తో నేను ఆ క్రౌడ్ ఫండింగ్ అనేది తీసుకున్నాను. సో ఈ పిఆర్పి ఉంటుంది, పిఆర్పి సెషన్స్, సో పిఆర్పిలో కూడా ఇలాంటివి అవుతుంది ఈ గ్రోత్. పిఆర్పిలో ఎక్కడ మీరు త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడైనా వెళ్ళండి, హెయిర్ అనేది ఒక $1 billion మార్కెట్. అవును, ఇట్స్ ఎ మిత్ ఆల్సో. అసలు బాల్నెస్ ఎందుకు వస్తుందో తెలుసా మీకు? స్ట్రెస్ కాదు, హెరిడిటరీ. Okay. మెయిన్లీ అంటే హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోవడం అనేది థైరాయిడికల్ ప్రాబ్లమ్స్ వల్ల, నెక్స్ట్ అమ్మాయిలు ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది హెయిర్ లాస్ బాగా అవుతారు, అండ్ థర్డ్ ఈజ్ స్ట్రెస్. కానీ ఈ బాల్నెస్ వచ్చేది హెరిడిటరీ అండి. ఇట్స్ ప్యూర్లీ మన జనరేషన్స్ నుంచి వచ్చే జీన్స్ వల్ల వచ్చేదే కానీ అది నిన్న మొన్న డెవలప్ అయ్యి వచ్చిన ఏదో కొత్త ప్రాబ్లం కాదు. సో బాల్నెస్ కి ఎంత ఖర్చు పెట్టినా వేస్ట్. హెయిర్ ప్యాచ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఈ పిఆర్పి సెషన్స్ ఇవన్నీ కూడా పెయిన్ఫుల్ టార్చర్ మెథడ్స్ అంటే. అండ్ అగైన్ దేర్ కమ్స్ ద అదర్ సినారియో వేర్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ. ఇప్పుడు నా ఎంప్లాయీ అక్కడ ఉన్నాడు, వాడికి పెళ్లి కాలేదు, సో ఇప్పుడు వాడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సో వాడు ఏం చేశాడు, ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, అది వర్కౌట్ కాలే. సో ఇప్పుడు వాడు హెయిర్ ప్యాచ్ చేసేసుకున్నాడు. సో పీపుల్ ఆర్ నౌ మూవింగ్ ఫ్రమ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ టు హెయిర్ ప్యాచెస్. అండ్ అంటే వాడు కంప్లీట్ బాల్నెస్ అనమాట, వాడికి హెయిర్ గ్రోత్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ ఏ నీట్ గ్రౌండ్ లాగా ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ సిరమ్స్ కూడా వర్క్ చేయవు. ఇట్స్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఆపడం కోసము, హెయిర్ గ్రోత్ ఆగిపోయిన వాళ్ళ కోసము, అలాంటి వాళ్ళకైతే ఇవన్నీ ప్రోడక్ట్స్ హెల్త్ పరంగా మంచివి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ ఎ కంక్లూజన్ ఏమి ఇస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్మెటిక్ ఇండస్ట్రీ గురించి? See, it's I just tell only one thing. ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంటి అంటే, స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి వేస్ చూసుకోండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనకి చాలా మంది అనుకుంటారు ఒబిసిటీ ఫుడ్ వల్ల అవుతారు, లేదంటే లేజినెస్ వల్ల అవుతారు అనుకుంటారు. ప్రాపర్ స్లీప్ లేకపోతే కూడా లేయర్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది బాడీకి. చాలా మందికి ఈ విషయం తెలియదు. 8 hours స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తే కరోనా టైంలో చాలా మంది కరోనాని గెలిచిన వాళ్ళు కూడా డాన్స్ లేస్తూ పడిపోయి చచ్చిపోతున్నారు. భారత్ లో కొంచెం ఈ లాస్ట్ ఒక 3-4 months నుంచి మీరు చూస్తుంటే వెరీ యంగ్ పీపుల్, బికాస్ ఆఫ్ వాళ్ళకి స్టామినా లేక, ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వక, హార్ట్ కి పంపింగ్ బ్లడ్ అవ్వక, ఈ సెల్ ఫోన్స్ వచ్చేసి, వెబ్ సిరీస్లు వచ్చేసి నైట్ అంతా కూర్చొని చూడటం, ఈ గేమ్స్ వచ్చేసాయి పబ్జీలు అంటారు, అవి ఆడుతూ కూర్చొని గంటలు టైం వేస్ట్ చేసుకుంటున్నాం తప్ప మన హెల్త్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అన్లెస్ అని అంటే మనకి ఏదో ప్రాబ్లం అయితే వెంబడే డాక్టర్ దగ్గర కొడుకుతున్నాం, అగైన్ మళ్ళీ ఇన్స్టెంట్ లైఫ్ లోనే ఉన్నాము, ఇన్స్టెంట్ గానే హెల్త్ తీసుకుంటున్నాము. సో నా కంక్లూజన్ ఏంటి అంటే, సిన్స్ ఐ స్టార్టెడ్ దిస్ ఆయుర్వేదిక్, నేను నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను, నా స్లీప్ సైకిల్ ని 8 hours మ్యాండేటరీగా చేసుకున్నాను. బిఫోర్ బెడ్ ఐఎమ్ స్టాపింగ్ యూజింగ్ అట్లీస్ట్ ఒక 1 hour ముందు నా మొబైల్ వాడటం ఆపేస్తున్నాను, దానికి ఒక స్నూజ్ మోడ్ లో పెట్టేస్తున్నాను. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఒక 1.5 year నుంచి. నౌ మై థైరాయిడ్ లెవెల్స్ ఆర్ ఇన్ కంట్రోల్, మై డయాబెటిక్ లెవెల్స్ ఆర్ ఇన్ కంట్రోల్, మై ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ గుడ్, ఐఎమ్ ఏబుల్ టు స్లీప్. ఇంతకుముందు నాకు నిద్ర వచ్చేది కాదు, మా మదర్ కి కంప్లైంట్ చేశాను నాకు నిద్ర రావట్లేదని. ఇప్పుడు నేను 8 hours పడుకుంటే మా మదర్ షాక్ అవుతున్నారు, ఏంటంటే ఎంత బాగా పడుకుంటున్నారు. సో
మనం మన హ్యాబిచుయేట్ ఒకసారి అలవాటు అయింది అనుకోండి, ఇట్స్ ప్రాసెస్. ఏదో 100 రకాలు ఒక రోజు అంటే న్యూ ఇయర్ వస్తుంది ఇప్పుడు, అవును ఆ రిజల్యూషన్స్ అని చెప్పేసి ఓవర్ నైట్ తీసుకుంటారు మన వాళ్ళు. అవును. ఓవర్ నైట్ కాదు, ఒక చిన్న ఏదన్నా ఒకటి చిన్నగా స్టార్ట్ చేయండి. నాకు 9 years నేను స్మోక్ చేశాను. అది క్విట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ నేను దాన్ని క్విట్ చేసుకోవడానికి ఎలా చేశాను అంటే ఇప్పుడు ఒక స్మోక్ చేయాలి అనుకుంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. ఆబ్వియస్లీ నేను ఇంట్లో స్మోక్ చేయలేను. సో ఆ బయటికి వెళ్ళే టైం ఏదైతే ఉందో, ఆ బయటికి వెళ్ళి ఒక చాక్లెట్ తింటాము, ఒక ప్లేట్ పునుగులు తింటాము, ఉంది చూడండి. అంటే ఆ బయటికి వెళ్ళే ఫీలింగ్ ని నేను సాటిస్ఫై చేస్తున్నా. సిగరెటే తాగాలని లేదు అక్కడ, బయటికి వెళ్ళేది నేను సిగరెట్ తాగడానికి, కానీ ఆ సిగరెట్ ప్లేస్ లో వేరే ఫుడ్ సబ్స్టెన్స్ ని యాడ్ చేశాను. ఒక చాక్లెట్ తింటాము, ఒక సాదా పాన్ స్వీట్ పాన్ తింటాము, ఒక పునుగులు తింటాము, అట్లా ఒక టీ తాగడము, అట్లా దాన్ని రీప్లేస్ చేశాను. మెల్లమెల్లగా ఇప్పుడు అసలు నేను కంప్లీట్లీ టొబాకో ఫ్రీ. గ్రేట్. సో అది ఓవర్ నైట్ ఏది కాదు, కానీ అంటే జనాలు అంటారు సిగరెట్ తాగకపోతే నాకు స్ట్రెస్ వచ్చేస్తుంది. అవన్నీ మిత్స్ అండి. సిగరెట్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గదు. మనము మన కాన్షియస్ మైండ్ లో మనం అనుకుంటాము మన మైండ్ లో తాగితేనే నిద్ర వస్తుంది, తాగితేనే stress free అవుతుంది, తాగితేనే అవుతుందనే ఫీలింగ్ మనం క్రియేట్ చేసుకున్నాం మనం ఫస్ట్. దాన్ని ఆ ఫీలింగ్ ని మార్చాలి. నేను ఎలా నా ఫీలింగ్ ని వేరే దాని మీదకి మార్చానో అట్లా ఫీలింగ్ ని నేను సాటిస్ఫై చేశాను. ఆ సాటిస్ఫాక్షన్ లోనే నేనేమి ట్రీట్మెంట్స్ తీసుకోలేదు. ఏదో చాలా గమ్మీస్ ఉంటాయి, స్మోకింగ్ నికోటిన్ గమ్మీస్ అని ఉంటాయి, నేను ఏది యూజ్ చేయలేదు. నేను మానేద్దాం ఫిక్స్ అయ్యాను, ఆ ఫీలింగ్ ని సాటిస్ఫై చేశాను. దట్స్ హౌ ఐ మూవ్ ఆన్. సో మై క్లోజింగ్ స్టేట్మెంట్ ఈస్ సంథింగ్ దట్ ప్లీజ్ స్టార్ట్ సంథింగ్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆర్గానిక్ లివింగ్ ఇన్ యువర్ లైఫ్. అలా అని చెప్పేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కొనమని కాదు, ఆర్గానిక్ వేలో కొంచెం స్విగ్గీ తక్కువ చేసుకోండి, అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.